Hi, hello dear students, how are you? I am Lakshmi. Welcome to my channel Maths Super Tips and Tricks. In this channel, I am uploading the videos regarding the maths with amazing shortcut methods, tips and tricks. Already uploaded more and more videos, especially for MSET. TS and AP MSET, our videos are mostly helpful. Okay, if you not yet watched my previous videos, please watch them. All playlists are available in the channel link. Okay, now. So in today's video, I'm going to discuss about the previous of TS MSET 2023, especially most important easiest topic, matrices. I'm discussing about the matrices from the previous year 2023 TS MSET. Okay, matrices is given. Matrices అనేవి త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ ఇచ్చారు ఈచ్ షిఫ్ట్లో. మనము 12th మే షిఫ్ట్ 1లో మ్యాట్రిసెస్ ఏ క్వశ్చన్స్ ఇచ్చారో ముందు డిస్కస్ చేద్దాం. వన్ షార్ట్ వీడియో అంటే టోటల్ 2023 ఎంసెట్కి సంబంధించిన మ్యాట్రిసెస్ ఈ ఒక షార్ట్ వీడియోలో చేస్తున్నాను. కంపల్సరీ మీరు ఎండింగ్ వరకు చూడండి. ఇందులో టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా యూజ్ చేస్తాను. అవి మీరు ఎలా చేయాలి ఏంటని తెలుసుకోవాలంటే కంపల్సరీ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అదే సేమ్ టైం ప్రాక్టీస్ మాత్రం కంపల్సరీ చేయాలి. ఇంకా ఇది డైరెక్ట్గా ఫైనల్ పేపర్ నేను డిస్కస్ చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు కాన్సెప్ట్ కావాల్స్తే ఆల్రెడీ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఎంసెట్ బేస్డ్ క్వశ్చన్స్ వీడియోస్ ఉన్నాయి, లైక్ 20, 21, 22. సో ఆ వీడియోస్ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకేనా? వితౌట్ ఫర్దర్ డిలే స్టార్టింగ్ ద క్వశ్చన్స్. రైట్, ఇది 12th మే షిఫ్ట్ 1. రైట్, నౌ వాట్ ఆర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ద మ్యాట్రిసెస్ విల్ సీ. సో లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఏమి ఇచ్చాడు ఇక్కడ? If P is a non-singular matrix such that I plus P square plus up to plus P power n is equals to O. O denotes the null matrix. Then P inverse. ఇది డైరెక్ట్గా చేస్తే లెంగ్త్ అవుతుంది కదా గైస్. మేము ఓన్లీ ట్రిక్ యూజ్ చేస్తాం. ఐమ్ యూజింగ్ ద ట్రిక్ లైక్ దిస్. ట్రిక్ ఐమ్ యూజింగ్ యాజ్ n is equals to 1. n is equals to 1 మీరు తీసుకుంటే ఆప్షన్ రిపిటేషన్ లేదనుకోండి, నో నీడ్ టు వరీ. ఒకవేళ n is equal to 1 తీసుకుంటే ఆప్షన్ రిపిటేషన్ వచ్చిందంటే అప్పుడు n వాల్యూ చేంజ్ చేయాలి. సో n is equal 1 తీసుకుంటే ఇక్కడ ఆప్షన్ రిపిటేషన్ లేదు. n is equal 1 తీసుకుంటే ఏంటి, n వాల్యూ 1 తీసుకుంటే ఇక్కడ 1 ప్లస్ p పవర్ 1 అంటే 1 ఇది i ప్లస్ p పవర్ 1 అంటే p వరకు వెళ్ళాలి. అంటే ఇండైరెక్ట్లీ వీ హ్యావ్ ద 1 ప్లస్ p ఈజ్ ఈక్వల్స్ టు o బై టేకింగ్ n ఈజ్ ఈక్వల్స్ టు 1. సో దీని నుంచి p ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ i. p ఇన్వర్స్ అడిగాడు. p ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ i హోల్ ఇన్వర్స్. ఓకేనా? ఇన్వర్స్ అప్లై చేయండి టూ సైడ్స్. మైనస్ i హోల్ ఇన్వర్స్. We have to know one of the property Ka whole inverse is equals to this tip we have to use. Ka whole inverse is equal K power minus 1 A inverse. Then 1 by K A inverse. ఇక్కడ K ప్లేస్ లో ఉంది మైనస్ 1 ఉంది కాబట్టి మైనస్ 1 హోల్ పవర్ ఇన్వర్స్ అంటే మైనస్ 1. I power inverse. I power inverse. Inverse of identity matrix is I only. Therefore it is minus I. What is we have? P inverse is a minus I. Keep it aside. Minus I అంటే ఇండైరెక్ట్ గా మన దగ్గర ఉంది. వాట్ ఈస్ మైనస్ ఐ? మైనస్ ఐ హ్యావ్ పి అంటే మైనస్ ఐ ప్లేస్ లో పి పెడదాం. అంటే పి ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు పి. ఆప్షన్స్ n ఈజ్ ఈక్వల్స్ టు 1. ఎస్, ఇట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. n ఈజ్ ఈక్వల్ 1 తీసుకుంటే పి అవుతుంది. ఇది మైనస్ పి అవుతుంది. ఇది మైనస్ 1 n ఈజ్ ఈక్వల్ మైనస్ 1 ఆఫ్ 1 ప్లస్ పి అయింది. సో నెక్స్ట్ ఆప్షన్ చూడండి. అంటే ఆప్షన్ రిపిటేషన్ లేదు కాబట్టి మన n ఈజ్ ఈక్వల్ 1తో కన్ఫర్మేషన్ అయిపోతుంది. ఇది కూడా మైనస్ 1 n ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకుంటే p పవర్ 0 అంటే i ఒకటి మైనస్ i అవుతుంది. కాబట్టి ఆప్షన్ రిపిటేషన్ లేదు. p మ్యాచ్ అయిన ఆప్షన్ ఏంటి? ఎస్, ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. ఇలా ట్రిక్ యూజ్ చేసుకొని మనం ఈజీగా కొన్ని క్వశ్చన్ చేయొచ్చు డైరెక్ట్గా చేసే బదులు. ఓకేనా? వాట్ ఈస్ నెక్స్ట్ క్వశ్చన్ విల్ సీ నౌ. ఓకే, టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. మనకి టైం ఇంపార్టెంట్. షార్ట్ టైంలో మోర్ క్వశ్చన్స్ చేయాలంటే కంపల్సరీ టిప్స్, ట్రిక్స్, షార్ట్ కట్ మెథడ్స్ యూజ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఇఫ్ ఏ ఈజ్ గివెన్ యాజ్ సో మ్యాట్రిక్స్, ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు అండ్ డెట్ ఏ స్క్వేర్ ఈజ్ గివెన్ యాజ్ 25. ఇందులో ఏలో ఆల్ఫా అనే లెటర్ ఉంది కదా, ఈడ మాడ్ ఆల్ఫా అడిగాడు. దీనికి ఒక మనం యూజ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ద టిప్ ఐమ్ యూజింగ్ ఏ టిప్ ఈస్ డెట్ ఆఫ్ ఏ పవర్ n. డెట్ ఆఫ్ ఏ పవర్ n ఈజ్ ఎనీ న్యాచురల్. డెట్ ఆఫ్ ఏ పవర్ n వీ కెన్ రైట్ డెట్ ఏ హోల్ పవర్ n. అందుకని డెట్ ఏ పవర్ n ఎలా రాస్తాం? డెట్ ఏ హోల్ పవర్. ఇక్కడ డెట్ ఏ స్క్వేర్ ఇచ్చారు. డెట్ ఏ స్క్వేర్ ఎలా రాయొచ్చు? డెట్ ఏ హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఈజ్ ఈక్వల్స్ టు 25. డెట్ ఏ వాట్ ఈస్ డిటర్మినెంట్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్. దీని డిటర్మినెంట్ మీరు అబ్జర్వ్ చేస్తే 5 ఒక టిప్ అనమాట. ఇది అప్పర్ ట్రయాంగులర్ కానీ లోవర్ ట్రయాంగులర్ కానీ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ మనం డిటర్మినెంట్ చేయాలంటే జస్ట్ ఓన్లీ ప్రోడక్ట్ తీసుకుంటే చాలు.
product of diagonal elements. This is called as upper triangular matrix లేదా లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లేదా ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లేదా డయాగనల్ మ్యాట్రిక్స్ లో డిటర్మినెంట్ ఫార్మేషన్ వచ్చేసరికి ప్రొడక్ట్ ఆఫ్ డయాగనల్ ఎలిమెంట్స్ దట్ ఈస్ 5 ఇంటూ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా 5 ఇది డెట్ హోల్ స్క్వేర్ ఉంది ఇక్కడ హోల్ స్క్వేర్ రాద్దాం ఈజ్ ఈక్వల్స్ టు 25 ఓకేనా దీని నుంచి మోడ్ ఆల్ఫా ఎలా వచ్చిందో చూద్దాం సో జస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ డయాగనల్ ఎలిమెంట్స్ తీసుకుంటే చాలు గైస్ ఇది ఒక ట్రిక్ టిప్ ఇక్కడ 5 5 is 25 alpha whole square is equals to 25 so 25 whole square alpha square is equals to 25 125 gets cancelled so alpha square you have 1 by 25 alpha is equals to root 1 by 25 is plus or minus 1 by 5 okay na manaki kavalsina modulus kada mod alpha is equals to under modulus minus because plus minus mod alpha is equals to 1 by 5. Yes, that is one of the options. Simple question, but you have to know the tips here. So yes, that is given as a fourth option, right? Green ink markunnavani correct options anamata. Next question no chuddam idi complex number question. Next question ikkada look at this question. P is a 3 by 3 square matrix and trace P not equals to 0. TRP ante trace P not equal to 0. So if trace of P minus P transpose plus trace of P plus P transpose plus trace P by trace P transpose plus trace P into trace P transpose is equals to 0 then trace P అడిగాడు ఎంత సింపుల్ క్వశ్చన్ అంత సింపుల్ క్వశ్చన్ కానీ దీనికి కావాల్సిన టిప్స్ ఏంటో మనం చూద్దాం ఫస్ట్ ఆ టిప్ ప్రకారం దీన్ని సాల్వ్ చేయొచ్చు వాట్ ఈస్ వన్ ఆఫ్ ద టిప్ ట్రేస్ ఏ ప్లస్ ట్రేస్ బి ఉందనుకోండి ట్రేస్ ఏ ప్లస్ ట్రేస్ బి అంటే ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ బి అలాగే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టిప్ నెక్స్ట్ ట్రేస్ ఆఫ్ సమ్ ఏ ఈజ్ సేమ్ as ట్రేస్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఏ ప్లేస్ లో ఇక్కడ పి లెటర్ ఉంది దాన్ని కూడా యూజ్ చేద్దాము ట్రేస్ ఏ ఈజ్ ఈక్వల్స్ ట్రేస్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ థర్డ్ టిప్ వచ్చేసి ట్రేస్ ఆఫ్ కాన్స్టెంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ ట్రేస్ ఏ కింద రాయొచ్చు ఈ 3 టిప్స్ ఇక్కడ యూజ్ చేసి సింపుల్ గా మనం ట్రేస్ బిని కనుక్కోవచ్చు ఫస్ట్ ఈ రెండు అబ్జర్వ్ చేయండి ట్రేస్ ఏ ప్లస్ ట్రేస్ బి అంటే ఇది యూజ్ చేయొచ్చు నెక్స్ట్ ఇక్కడ ఏముంది ట్రేస్ పి బై ట్రేస్ పి ట్రాన్స్పోజ్ ప్లేస్ లో ట్రేస్ పి ఎక్కడ ఉంటే దిస్ టిప్ నెక్స్ట్ ట్రేస్ పి అంటే ఇక్కడ కూడా ట్రేస్ పి ట్రాన్స్పోజ్ ప్లేస్ లో ట్రేస్ పి రాస్తున్నాను అంటే ఏ బదులు పి ఉంది నౌ వాట్ ఈస్ ద ఫస్ట్ వన్ ట్రేస్ ఏ ప్లస్ ట్రేస్ బి ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే పి మైనస్ పి ట్రాన్స్పోజ్ టిప్ 1 యూజ్ చేస్తున్నాను ప్లస్ పి ప్లస్ పి ట్రాన్స్పోజ్ ప్లస్ ఇక్కడ వచ్చే ట్రేస్ పి ఒకే న్యూమరేటర్ ట్రేస్ పి ట్రాన్స్పోజ్ ప్లేస్ లో ట్రేస్ పి యూజ్ చేస్తాం ఎందుకంటే ట్రేస్ ఏ సేమ్ as ట్రేస్ ఏ ట్రాన్స్పోజ్ సెకండ్ టిప్ యూజ్ చేశాను ప్లస్ నెక్స్ట్ దానికి కూడా సెకండ్ టిప్ యూజ్ చేస్తాను ట్రేస్ పి ఇంటూ ట్రేస్ పి ట్రాన్స్పోజ్ ఇస్ సేమ్ as ట్రేస్ పి ఈజ్ ఈక్వల్స్ టు 0 నౌ నెక్స్ట్ సింప్లిఫికేషన్ ఈ టిప్ తెలిస్తే సో ఇక్కడ ట్రేస్ పి క్యాన్సిల్ అవుతుంది దీని వాల్యూ 1 ఇక్కడ పి ట్రాన్స్పోజ్ క్యాన్సిల్ అవుతుంది ట్రేస్ ఆఫ్ 2p వస్తుంది ట్రేస్ ఆఫ్ 2p ప్లస్ 1 plus trace p into trace p whole square is equals to 0 ఇక్కడ trace 2p ఉంది ఇప్పుడు థర్డ్ ట్రిప్ యూజ్ చేస్తాను trace of k is equal k into trace a k is any constant k ప్లస్ లేకపోతే 2 ఉంది కాబట్టి మనము ఇక్కడ trace of 2p we can get 2 into trace p plus 1 plus trace of p whole square is equals to 0 right ఇప్పుడు ఏ ఫార్ములా చెప్పండి Yes, it is clearly in the form of a plus b whole square. You know, trace p whole square plus 1 plus 2 trace p we can get trace p plus 1 whole square. A plus b whole square la raayachchu kada. Dani prakaram trace p plus 1 is equals to 0 undi. Finally, what is trace p result? Yes, trace p is clearly minus 1. Yes, that is given as second option. Kaani meeku tip telistene aa 3 tips use chesi mani sum chesam. ఓకే ఎందుకంటే పి అనే మ్యాట్రిక్స్ ఏంటో తెలియదు పి అనే మ్యాట్రిక్స్ అన్నాడు కాబట్టి ఇలా టిప్స్ యూజ్ చేసుకొని కొన్ని క్వశ్చన్ చాలా ఈజీగా చేయొచ్చు ఈజ్ ఇట్ క్లియర్ నౌ విల్ డిస్కస్ అబౌట్ ద 12th మే షిఫ్ట్ 2 పేపర్లోని మ్యాట్రిసెస్ క్వశ్చన్స్ ఏంటో చూసేద్దామా ఎస్ వితౌట్ డిలే నౌ విల్ స్టార్ట్ ద క్వశ్చన్స్ సరే డిటర్మినెంట్ క్వశ్చన్ ఇచ్చాడు ఇది డైరెక్ట్ గా డెట్ చేస్తే కొంచెం కాంప్లికేట్ అవుతుంది ఎందుకంటే మనం ఏం చేద్దామంటే యూనో ఫస్ట్ రో వాల్యూ క్వశ్చన్స్ ఒక్క నిమిషం just a minute yes first row second row third row లేదా ఫస్ట్ కాలమ్ సెకండ్ కాలమ్ థర్డ్ కాలమ్ ఫస్ట్ కాలమ్ నుంచి మనము √3 కామన్ తీసుకుంటే √3
బయటికి రాయొచ్చు. ఫస్ట్ కాలం నుంచి √3, అలాగే సెకండ్ కాలం నుంచి √5, థర్డ్ కాలం నుంచి ఆల్సో √5 కామన్ తీసుకున్నాం. వీ కెన్ టేక్ ద కామన్ ఫ్రమ్ ద ఫస్ట్ కాలం. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ C1, column 1, column 2, column 3. So from the first column taking the √3 common, that is taken out. This is one of the property from the determinants. Determinant కొన్ని ప్రాపర్టీస్ యూజ్ చేసి మనము ఈ విధంగా క్వశ్చన్ సాల్వ్ చేస్తే ఈజీ అవుతుంది. ఫస్ట్ దాని నుంచి ఫస్ట్ కాలం నుంచి √3 కామన్ ఇస్తే ఫస్ట్ కాలంలో ఏముంటుంది, √3 కామన్ తీసుకొని ఫస్ట్ ఎలిమెంట్ 1, సెకండ్ ఎలిమెంట్ √3 పోతే √3 × √5 √15 అవుతుంది కాబట్టి √5 ఉంటుంది. అలాగే 3 నుంచి √3 కామన్ తీసుకుంటే √3 అవుతుంది. ఇది సెకండ్ కాలంలో √5 కామన్ తీసుకున్నాం. √5 కామన్ తీసుకుంటే ఫస్ట్ ఎలిమెంట్ 2 అయింది. సెకండ్ ఎలిమెంట్ 5 నుంచి √5 కామన్ తీసుకుంటే √5 అవుతుంది. థర్డ్ ఎలిమెంట్ నుంచి √5 కామన్ తీసుకుంటే √3 అవుతుంది. ఎందుకంటే √3 √5 √15 అవుతుంది. ఇంకా థర్డ్ కాలం నుంచి కూడా √5 కామన్ తీసుకుంటే ఫస్ట్ ఎలిమెంట్ 1 అవుతుంది. సెకండ్ ఎలిమెంట్ √5 కామన్ తీసుకుంటే √2 అవుతుంది. థర్డ్ ఎలిమెంట్ 5 నుంచి √5 కామన్ తీసుకుంటే √5 అవుతుంది. సో ఇప్పుడు డిటర్మినెంట్ చేయడం ఈజీ. ఫస్ట్ ఎలిమెంట్స్ ఇవి కామన్ తీసుకున్నాం, బయట పెట్టుకోవాలి. ఇవి ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్లో ఉన్నాయి, మీకు ఐపీలో కూడా ఉన్నాయి. అవే యూజ్ చేస్తాను. డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే లెంగ్త్ అవుతుంది. √5 × √5 5 √3 అవుతుంది. నౌ వీ కెన్ ఎక్స్ప్లెయిన్ ద డైరెక్టెడ్ డిటర్మినెంట్ 1 × ద డిటర్మినెంట్ ఎక్స్ప్రెస్ కదా 1 × √5 × √5 5 minus √3 × √2 √6 with -2 into √5 × √5 5 minus √3 × √2 √6 with +1 into 5 into √3 15 minus √3 into √5 √15, right? So మనకి లాస్ట్ ఎలిమెంట్ క్యాన్సిల్ అయిపోయింది. 15 √15 minus √15 క్యాన్సిల్ అయిపోయింది. ఏముంది 5 √3 into, సో 5 minus √6, దీన్ని √2తో ఇంటూ చేస్తే 2 minus -2 into 5 -10 minus plus 2 √6, right? Now further simplification ఏంటి చూద్దాం. ఓకేనా, జస్ట్ ఓన్లీ హౌ టు యూజ్ ద ప్రాపర్టీస్ యూజ్ చేస్తే డిటర్మినెంట్ చేస్తే ఈజీ, డైరెక్ట్గా చేస్తే లెంగ్త్, రైట్? సో చూద్దాం నెక్స్ట్ స్టెప్ ఏంటని. రైట్, ఇప్పుడు 5 √3 5 minus 10 -5 plus 2 √6 minus √6 plus √6. సో మనం ఇంటూ చేస్తే అవుతుంది ఇక్కడ 5 into -5 minus 25 √3 plus 5 √3 into √6 అలా రాయొచ్చు. √6 వీ కెన్ రాయ్ √3 into √2, అంటే ఆప్షన్ సింప్లిఫికేషన్ ఇలా ఇచ్చారు కాబట్టి మనం అలా సింప్లిఫికేషన్ రాయడం. సో ఆప్షన్ ప్రకారం మనం సింప్లిఫికేషన్ చేయాలి, ఎందుకంటే మనం ఆప్షన్ రికగ్నైజ్ చేయాలి కదా. -25 √3 ఇట్స్ ఓకే, ప్లస్ ఇక్కడ √3 into √3 3 అవుతుంది. 5 into 3 15 √2, ఓకేనా. సో వాట్ ఈస్ ద ఫైనల్ వన్ ఆఫ్ ద ఆప్షన్? 15 √2 పాజిటివ్ టర్మ్ ముందుకు రాస్తున్నాను, -25 √3. 15 √2 -25 √3, yes, given as a fourth option. 15 √2 -25 √3, right? Clear? డైరెక్ట్గా ఎక్స్పెన్షన్ చేసినప్పుడు కాంప్లికేటెడ్ అవుతుంది కొద్దిగా. Get this question: if A is a non-singular matrix such that A minus 2i of A minus 3i is equal to O, then he is asking the A by 5 plus 6 by 5 A inverse. Just only you have to use ప్రాపర్టీస్ ఆఫ్ ఇన్వర్స్. ఇక్కడ ప్రాపర్టీస్ ఏంటంటే సింపుల్గా మనకి ఇచ్చిన ఈక్వేషన్ ముందు తీసుకోండి. బట్ దట్ E minus 2i is equals to O. Okay, expansion of this equation A into A square, A into A అని రాయండి, ఎందుకంటే మనం నెక్స్ట్ స్టెప్లో మనం యూజ్ చేయడానికి ఈజీ ఉంటుంది. A into -3a -3ai అంటే మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో రాద్దాం, అది కూడా -3i is 3 మైనస్ ఇక్కడ 2i into A -2a into A -2ai, నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6i square is equals to O. So A into A, any matrix is multiply with I, that the same matrix we can get. అంటే -3i -2ai 2ai -2a అవుతుంది. ఏదైనా మ్యాట్రిక్స్ అంటే ai is equals to A అవుతుంది, ఇది ఒక ప్రాపర్టీ. అలాగే 6a square i square అంటే i అవుతుంది. I power anything is I only. So 6i is equals to O. Now this is A into A minus 5a plus 6i ఇది O. ఇప్పుడు మనకి ఏ ఇన్వర్స్లో రావాలి కాబట్టి సింపుల్గా మనము 2 sides ఏ ఇన్వర్స్ ఇంటూ చేయాలి. సింబల్, ఓన్లీ సింబల్, మల్టిప్లై విత్ ఏ ఇన్వర్స్.
multiply with A inverse. Which is A inverse relation. మనం ప్రాపర్టీస్ యూజ్ చేద్దాం. మల్టిప్లై విత్ A inverse on both sides. First term A inverse into A into one more A is left over minus 5 A inverse into A plus 6 A inverse into I is equals to right side null matrix ఉంది కాబట్టి A inverse into చేసిన null matrix అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు మనం A inverse into A is equals to I అనే ప్రాపర్టీ యూజ్ చేయాలి. ఇక్కడ A inverse into A is equal to I, అలాగే 6A inverse into A I is equals to 6A inverse. ఎందుకని ఇప్పుడే చెప్పాను కదా, ఏదైనా మ్యాట్రిక్స్ని ఐతో ఇంటూ చేస్తే అదే మ్యాట్రిక్స్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, A ఇన్వర్స్ A ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ A మైనస్ 5I ప్లస్ 6A ఇన్వర్స్ రైట్ ఈజ్ ఈక్వల్స్ టు నల్ మ్యాట్రిక్స్. మళ్ళీ AI ఏమవుతుంది, ఏన్ అవుతుంది. A మైనస్ 5I ప్లస్ 6A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు O. ఇప్పుడు A ప్లస్ 6A ఇన్వర్స్ లెఫ్ట్ సైడ్ ఇచ్చుకొని దిస్ ఈస్ 5I this is just wait this is just wait yes A minus 5I plus 6A inverse is equals to O. A plus 6A inverse left side నుంచి రైట్ సైడ్ 5I తీసుకెళ్ళాను. ఇప్పుడు 5తో డివైడ్ చేస్తే 1/5A plus 6/5A inverse is equals to what? I. Yes, that's it. మనకు కావాల్సిందే కదా, మనకు కావాల్సింది ఏంటి, 1/5 A/5 ప్లస్ 6/5 A ఇన్వర్స్. అదే మనకు అడిగాడు. 1A/5 ప్లస్ 6/5 A ఇన్వర్స్ ఈజ్ I. దట్ ఈస్ గివెన్ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షన్. ఐకి ఈక్వల్ అయింది. చూడండి ఎంత సింపుల్ ప్రాపర్టీస్ యూజ్ చేసింది. ఎస్ ఈజ్ గివెన్ యాజ్ అ సెకండ్ ఆప్షన్ రైట్. నౌ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా ప్రాపర్టీ బేస్డ్ క్వశ్చన్. ఏమి ఇచ్చారు, లెట్ AB a matrix such that AB is a scalar matrix. స్కాలార్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, డయాగనల్ ఎలిమెంట్స్ కాన్స్టెంట్ ఉండాలి, సేమ్ వాల్యూ ఉండాలి, రిమైనింగ్ ఆర్ జీరోస్ ఉండాలి. B అనే మ్యాట్రిక్స్ ఇచ్చారు. డెట్ ఆఫ్ 3A is equals 27. దెన్ 3A ఇన్వర్స్ ప్లస్ A స్క్వేర్. ఇక్కడ ఫస్ట్ B అనేది 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు కాబట్టి A కూడా 2/2 మ్యాట్రిక్స్ అనుకుందాం. ఇండైరెక్ట్ గా A అనేది 2/2 మ్యాట్రిక్స్. డెట్ ఆఫ్ K 3A. ఇప్పుడు డెట్ ఆఫ్ KA ముందు పేపర్లో డిస్కస్ చేసాం. డెట్ ఆఫ్ KA అంటే K పవర్ N ఇంటూ డెట్ A. N ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. N అనేది అంటే ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఆర్డర్ ఏంటి ఇక్కడ, A యొక్క ఆర్డర్ 2/2 కాబట్టి డెట్ ఆఫ్ 3A వీ కెన్ 3 పవర్ N అంటే 3 స్క్వేర్ ఇంటూ డెట్ A ఈజ్ ఈక్వల్స్ టు 27. 3 స్క్వేర్ అంటే 9. అప్పుడు డెట్ A ఉంది 27/9 3 అవుతుంది. ఓకే, డెట్ A వాల్యూ మన దగ్గర 3 ఉంది. ఇప్పుడు AB స్కాలార్ మ్యాట్రిక్స్ అన్నాడు. లెట్ AB ఈజ్ ఈక్వల్స్ టు స్కాలార్ మ్యాట్రిక్స్ అన్నాడు. స్కాలార్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, సో డయాగనల్ ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి. అంటే లెట్ ఇట్ బి టేకెన్ సమ్ K 0 0 K. దీన్ని ఎలా రాయొచ్చు, K ఇంటూ 1 0 0 1 అంటే 1 0 0 1 అంటే I కింద రాయొచ్చు కదా, దట్ ఈస్ KI. ఇప్పుడు టూ సైడ్స్ డెట్ అప్లై చేద్దాం. డెట్ AB ఈజ్ ఈక్వల్స్ టు డెట్ ఆఫ్ KI డెట్ ఆఫ్ K. డెట్ ఆఫ్ AB అంటే డెట్ A ఇంటూ డెట్ B ఈజ్ ఈక్వల్ K పవర్ మళ్ళీ డెట్ ఆఫ్ KA ఇక్కడ రాసాం మనం, ఆల్రెడీ అదే రాసాం ఇక్కడ. డెట్ ఆఫ్ K ఈజ్ ఈక్వల్ డెట్ K పవర్ N ఇంటూ డెట్ A. K పవర్ N ప్లస్ అక్కడ 2 కదా, K స్క్వేర్ ఇంటూ డెట్ I అంటే 1. డెట్ I డిటర్మినెంట్ ఆఫ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఈజ్ 1. ఇప్పుడు డెట్ B ఏంటో చూద్దాం. డెట్ B ఆల్రెడీ మనం B ఇచ్చారు. డెట్ B వచ్చేసరికి 3 మైనస్ 0 3 అయింది. డెట్ A రెడీ ఉంది. దీని నుంచి K వాల్యూ ముందు కనుక్కోవాలి. ఓకే, ఇది కొంచెం ఇండైరెక్ట్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ కాదు. డెట్ A వాల్యూ 3 ఉంది, డెట్ B వాల్యూ 3 ఉంది, K స్క్వేర్. సో K వాల్యూ ఇస్ 3. K వాల్యూ 3 కాబట్టి వాట్ ఈస్ వీ హ్యావ్, AB ఈజ్ ఈక్వల్స్ టు 3I. K ప్లస్ 3 పెట్టండి, AB ఈజ్ ఈక్వల్ 3A. ఇప్పుడు మనకు కావాల్సింది A ఇన్వర్స్ కావాలి, A కావాలి. A కావాలంటే ఫస్ట్ Bని ఎలిమినేట్ చేయాలి. అందుకని మనం ఏం చేద్దాం, A ఇంటూ B ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3B ఇన్వర్స్ ఇంటూ I అంటే 3B ఇన్వర్స్ అవుతుంది. దీన్ని A ఈజ్ ఈక్వల్స్ టు 3B ఇన్వర్స్ రాద్దాం. A అంటే ఏనే కదా, A ఈజ్ ఈక్వల్స్ 3B ఇన్వర్స్. B ఇన్వర్స్ అంటే ఆల్రెడీ B మన దగ్గర ఏముంది, B హ్యావ్ 1 2 0 3. B ఇన్వర్స్ ఏంటి ఫార్ములా 1 బై డెట్ B ఇంటూ
సో ఈ ఎలిమెంట్స్ ఎంత చేంజ్ చేయాలి అంటే 3 1 పెట్టాలి. వీటి సైన్ చేంజ్ చేయాలి. ఓన్లీ సైన్ చేంజ్ అంటే -2 0 -0 అంటే 0 -2 0. సో డెట్ బి వాల్యూ 3 ఉంది అంటే 1/3 ఇంటూ 3 -2 3 -2 0 1 అది బి ఇన్వర్స్. ఓకేనా? 3 -2 0 1 బి ఇన్వర్స్ ప్లేస్లో పెడదాం. చూడండి కొంచెం ఇది లెంగ్దీ క్వశ్చన్ కానీ ట్రై చేస్తున్నాను, మీకు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో అంటే వాట్ ఈస్ దిస్ ఇస్ 3 బి ఇన్వర్స్ ఏముంది ఇండైరెక్ట్గా 1 -2 0 3 ఇది 3 ఇంటూ బి ఇన్వర్స్. దీని నుంచి 3 ఇంటూ బి ఇన్వర్స్ ఏంటో చూద్దాం. ఎస్ 3 లెఫ్ట్ సైడ్ వస్తే 3 ఇంటూ బి ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ 3 -2 0 1 3 -2 0 3 -2 0. Just wait. This is a 3. ఇక్కడ -2 0 1 ఇది 1. ఓకే, ఇది ఏ అంటే ఏ వచ్చింది. ఇప్పుడు ఏ ఇన్వర్స్ కావాలి, ఏ కావాలి. ఏ ఇన్వర్స్ అంటే మళ్ళీ సేమ్ ఫార్ములా యూజ్ చేస్తే 1/3 ఇంటూ 1 3 ఇంటూ ఈ రెండు ఇంటర్చేంజ్ చేయాలి. వీటి సైన్ చేంజ్ చేయాలి అంటే 1 2 0 3. ఓకే, ఇది ఏ ఇన్వర్స్. 3 ఏ ఇన్వర్స్ ఏమవుతుంది 3 ఏ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్స్ 1 2 0 3. 3 ఏ ఇన్వర్స్ రెడీగా ఉంది, ఏ రెడీగా ఉంది. వాడి అడిగింది ఏంటో చూద్దాం. రైట్, ఇది కొంచెం ప్రాపర్టీస్ యూజ్ చేసిన క్వశ్చన్, యూజ్ చేయవలసిన క్వశ్చన్. 3 ఏ ఇన్వర్స్ ప్లస్ ఏ స్క్వేర్ అడిగాడు. 3 ఏ ఇన్వర్స్ ప్లస్ ఏ స్క్వేర్ 3 ఏ ఇన్వర్స్ ప్లస్ 3 ఏ ఇన్వర్స్ ప్లస్ ఏ స్క్వేర్ దగ్గర 1 2 0 3 ఉంది. ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ ఎంత ఉంది మన దగ్గర 3 -2 0 1 3 -2 0 1. ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ కదా. ఇప్పుడు ఎక్స్పాన్షన్ 1 2 0 3. ఓకే, సో దీని మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ 3 ఇంటూ 3 9 ప్లస్ 0 9 అవుతుంది. అలాగే 3 ఇంటూ -2 -6 -6 -2 -8 అవుతుంది. ప్రోడక్ట్ ఆఫ్ మ్యాట్రిసెస్ కూడా మీకు తెలియాలి. ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. బేసిక్ ప్రోడక్ట్ ఎలా చేయాలి, ఇన్వర్స్ ఏంటి, అడ్జాయింట్ ఏంటి, ఇవన్నీ కూడా షార్ట్ కట్ మెథడ్స్ వీడియోస్ అప్లోడ్ చేశాను. ప్లేలిస్ట్ ఉంది, అది చెక్ చేసుకోండి. 0 ఇంటూ 3 0 ప్లస్ 1 ఇంటూ 0 0 అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ 0 ఇంటూ -2 0 ప్లస్ 1 ఇంటూ 1 1. సో ఈ రెండు యాడ్ చేస్తామండి 1 ప్లస్ 9 10 2 -8 -6 0 plus 0 0 3 plus 1 4. Yes, this is our result given as a last option 10 - 6 0 4, right? So ఇది calculation చేసి చేయవలసిన క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ కాదు. రైట్, ఎస్, దిస్ క్వశ్చన్ is direct tip. What is the tip? If A is a symmetric matrix, if adjust A inverse also symmetric. A symmetric అయినప్పుడు ఏ ఇన్వర్స్ కూడా సిమెట్రిక్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ అడ్జస్ట్ అయితే, అడ్జస్ట్ ఎప్పుడు అవుతుంది డెట్ ఏ నాట్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు. ఓకేనా, డిటర్మినెంట్ నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి, అప్పుడే ఇన్వర్స్ అడ్జస్ట్ అవుతుంది మ్యాట్రిక్స్. ఒకవేళ డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇన్వర్స్ అడ్జస్ట్ కావాలి. అందుకని ఏ ఈజ్ అ సిమెట్రిక్, ఏ ఇన్వర్స్ ఇస్ ఆల్సో సిమెట్రిక్ వెన్ ఇట్ ఈజ్ అడ్జస్ట్ అనేది బేసిక్ ప్రాపర్టీ. అదే ఇక్కడ ఇచ్చాడు. ఇఫ్ ఏ ఈజ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ విత్ రియల్ ఎంట్రీస్ దెన్ వాట్ ఈస్ దట్ ఏ ఇన్వర్స్ సిమెట్రిక్ ఇఫ్ ఇట్ అడ్జస్ట్. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఇది కొన్ని టిప్స్ ఉన్నాయి, అవి మీరు నేర్చుకుంటే ఈ క్వశ్చన్ డైరెక్ట్గా పికప్ చేయగలుగుతారు. నేను కొన్ని వాట్ దట్ కాల్ ఫార్ములాస్ అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన ఫార్ములాస్లో కూడా కొన్ని టిప్స్ ఉన్నాయి, కంపల్సరీ చూడండి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫార్ములాస్ టోటల్గా వీడియోస్ చాలా కష్టపడి ఫార్ములాస్ ప్రిపేర్ చేసి వీడియోస్ అప్లోడ్ చేశాను లాంగ్ బ్యాక్. అవి మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఫార్ములాస్ అనేవి ఎప్పటికైనా చేంజ్ అవ్వు కదా. ఇది కాంప్లెక్స్ నెంబర్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఈ క్వశ్చన్ డిటర్మినెంట్ విత్ కాంప్లెక్స్ నెంబర్ కాంబినేషన్ క్వశ్చన్, అందుకని ఈ మ్యాట్రిసెస్లోనే చేసేస్తున్నాను. డిటర్మినెంట్ కూడా ఉంది కాబట్టి. సో వాట్ ఈస్ ఇఫ్ ఒమేగా ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ది క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, దెన్ ద డిటర్మినెంట్ ఆఫ్ దిస్ ఇస్. ఇది కాంప్లెక్స్ నెంబర్స్లో చేయొచ్చు లేదా మ్యాట్రిసెస్లో కూడా చేయొచ్చు. ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ 0 అని తెలుసు కదా. ఎస్, అలాగే ఒమేగా పవర్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ ప్రాపర్టీస్ యూజ్ చేసి అంటే రిజల్ట్ యూజ్ చేస్తే మనం డిటర్మినెంట్ ఎక్స్ప్రెషన్ చేయొచ్చు.
ఇక హయ్యర్ పవర్ ఆఫ్ ఒమేగా ఉందనుకో, సపోజ్ 27 ఇస్ మల్టిపుల్ ఆఫ్ 3 కదా, అది 1 అవుతుంది. అలాగే ఒమేగా పవర్ 31ని సపోజ్ 31ని 3తో డివైడ్ చేస్తే 3 10s 30 అవుతుంది, 30 అవుతుంది. సో 1 ఉంది కదా, 1 ఏదైతే రిమైండర్ దాన్ని ఒమేగా పవర్లో పెట్టాలి, అది రిజల్ట్ అయిపోతుంది. రేపు ఒమేగా పవర్ 31 ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు, ఒమేగా పవర్ 31 ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా పెట్టవచ్చు. అలాగే 17ని 3తో డివైడ్ చేయండి, 3 5s 15, 2 ఉంటుంది అంటే దాని రిజల్ట్ ఒమేగా స్క్వేర్ ఉంటుంది. ఒమేగా పవర్ 17 ఒమేగా స్క్వేర్. 27 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3 కాబట్టి 1, 30 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3 కాబట్టి 1, 41 మళ్ళీ 41 కూడా అట్లానే 31 డివైడెడ్ బై 3. ఇవన్నీ టిప్స్ అనమాట, ఈజీగా మన క్యాలిక్యులేషన్. ఎనీ పవర్ ఉన్నప్పుడు ఒమేగా పవర్ ఉంటే, ఒమేగా పవర్ సపోజ్ 2000లో ఉన్నా కూడా ఇదే చేయాలి మీరు. సో 3తో ఇది చేస్తే 3 3s 3 1s 3 3 1s 3, సో 11 3 3s 9 అంటే 2 రిమైండర్ ఉంది కాబట్టి దీని రిజల్ట్ ఒమేగా స్క్వేర్. ఈ వాల్యూస్ ఇందులో పెట్టి డిటర్మినెంట్ ఎక్స్పెన్షన్ చేసి చూపిస్తుంది. సో ఒమేగా క్యూబ్ ఫస్ట్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ -1 రాయొచ్చు. ఇన్ ద ఫస్ట్ డిటర్మినెంట్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ -1, ఫస్ట్ ఎలిమెంట్ -1, ఈ ప్రాపర్టీ యూజ్ చేసుకోండి. ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా పవర్ 9 అంటే 1, ఒమేగా స్క్వేర్ ప్లస్ 1. నెక్స్ట్ ఒమేగా పవర్ 9 అంటే 1 ప్లస్ ఒమేగా అవుతుంది. నెక్స్ట్ ఒమేగా పవర్ 27 అంటే 1 ప్లస్ ఒమేగా పవర్ 31 అంటే ఒమేగా పవర్ 31 ఒమేగా, రైట్. ఒమేగా పవర్ 31 ఈజ్ ఒమేగా ప్లస్ ఒమేగా పవర్ 17 ఈజ్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఒమేగా పవర్ 17 ఈజ్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా పవర్ 27 ఈజ్ 1, రైట్. మల్టిపుల్ ఆఫ్ ఒమేగా పవర్ మల్టిపుల్ ఆఫ్ 2 ఉంటే అది 1 కింద తీసుకోవాలి. నెక్స్ట్ ఎలిమెంట్ ఒమేగా పవర్ 31 ప్లస్ ఒమేగా పవర్ 41 ఎంత వచ్చింది మనకి, ఒమేగా పవర్ 41 చూసుకున్నాం కదా, 41 వచ్చి ఒమేగా స్క్వేర్. నెక్స్ట్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా పవర్ 19 డివైడ్ చేస్తాం కదా, 19 డివైడ్ చేస్తే 19 డివైడెడ్ బై 3 6 18 అంటే 1 రిమైండర్ ఉంది కాబట్టి దీని వాల్యూ ఒమేగా 1 ఒమేగా ఉంది, రైట్. ప్లస్ ఒమేగా పవర్ 19 ఒమేగా ప్లస్ ఒమేగా పవర్ 31. దీన్ని సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం నెక్స్ట్ స్టెప్లో, ఓకేనా. సో దీని రిజల్ట్ జాగ్రత్తగా చేయండి. -1 ఒమేగా స్క్వేర్ ప్లస్ 1 అంటే మైనస్ ఒమేగా, 1 ప్లస్ ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ అండ్ 1 ప్లస్ ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్, ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ -1, ఒమేగా స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఒమేగా, 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ మైనస్ ఒమేగా, ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ఈజ్ -1 అండ్ ఒమేగా ప్లస్ 1 ఈజ్ మైనస్ ఒమేగా స్క్వేర్, ఓకేనా. ఇవన్నీ యాడ్ చేస్తే అన్నింటిలోంచి మైనస్ కామన్ తీసుకున్నాం, మైనస్ ఆఫ్ అంటే మైనస్ ఇంటూ మైనస్ మైనస్ ఆఫ్ 1 ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా 1 ఒమేగా స్క్వేర్. ఇవి మనము ప్రాపర్టీస్ యూజ్ చేస్తే దీని వాల్యూ ఐపీలో కూడా ఉంది, వాల్యూ దీని డిటర్మినెంట్ వాల్యూ 0 అవుతుంది. ఎక్స్పెన్షన్ చేయకుండా మైనస్ కామన్ తీసుకొని దిస్ R1 రీప్లేస్ R1 ప్లస్ R2 ప్లస్ R3 అంటే R ప్లస్ R ప్లస్ R3 ఇది ఈ 3 యాడ్ చేస్తే R1 ప్లస్ R2 ప్లస్ R3 చేస్తే 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్. సో దిస్ ఈస్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్. C1 చేద్దాం, C1 కాలమ్స్ యాడ్ చేద్దాం, రోస్ కాదు కాలమ్స్. కాలమ్స్ యాడ్ చేస్తే మనకి కాలమ్స్ అంటే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అవుతుంది. C1 రీప్లేస్ C1 ప్లస్ C2 ప్లస్ C3 ఈ 3 యాడ్ చేశారనుకోండి 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసరికి మైనస్ ఆల్రెడీ ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్ కాలమ్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్. కాలమ్ C1 C2 C3 అలా ఉంచేద్దాం, ఎందుకంటే ఇవి 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ 0 కాబట్టి ఫస్ట్ కాలమ్ జీరోస్, ఓకేనా. ఇదర్ రో
ఆర్ కాలమ్ ఎలిమెంట్స్ ఆర్ జీరోస్ దెన్ దట్ విల్ బి జీరో. C2 C3 అంటే జస్ట్ కాలమ్ నెంబర్ రాశాను, ఎందుకంటే ఇవన్నీ జీరోస్ కాబట్టి డెట్ జీరో. మైనస్ ఇంటూ జీరో జీరో అవుతుంది. సో ద డిటర్మినెంట్ ఈజ్ జీరో. ఇది నెంబర్స్లో డిటర్మినెంట్స్లో కూడా చేయొచ్చు. నేను ఇక్కడ చేస్తాను, రైట్. నౌ దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఇన్ దిస్ పేపర్. డిస్కస్ అబౌట్ ద 13th May షిఫ్ట్ 1 పేపర్స్ నుంచి మ్యాట్రిసెస్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం, రైట్. సో చాలా సింపుల్ క్వశ్చన్. AB 2 మ్యాట్రిక్స్ ఇచ్చి ఏ స్క్వేర్ దేనికి ఈక్వల్ అవుతుంది? A మైనస్ బీనా, A ప్లస్ బీనా, ఎక్స్. ఏ స్క్వేర్ అంటే A ఇంటూ ఏ కదా. సో ఏ స్క్వేర్ అడిగాడు. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు A ఇంటూ ఏ. ఏ స్క్వేర్ అంటే A ఇంటూ ఏ, A ప్లస్ బీనా, A మైనస్ బీనా. ఆప్షన్స్ ప్రకారం లాస్ట్ చూద్దాం. ఫస్ట్ A ఇంటూ ఏ ఏంటంటే 1 2 మైనస్ 1. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ -1 0 2 1 2 0 ఇంటూ అగైన్ A ఓన్లీ, దట్ ఈస్ 1 2 minus 1 minus 1 0 2 1 2 0. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కేర్ఫుల్గా చేయాలి ఇక్కడ. సో జాగ్రత్తగా ఎలిమెంట్స్ మైనస్ ఆర్ ప్లస్ మిస్ కాకుండా చూడాలి. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి చూద్దాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ ఫస్ట్ రో విత్ కాలమ్ చూడాలి, తెలుసు కదా. 1 into 1 1 ప్లస్ 2 into -1 -2 minus 1 into 1 -1. దిస్ ఈజ్ ఫస్ట్ ఎలిమెంట్. అలాగే 1 into 2 2 second first row with second column. 1 into 2 2 plus 2 into 0 0 plus minus 1 into 2 -2, right. Like first row with the last column. 1 into -1 -1 plus 2 into 2 4 1 into -1 into 0 0, right. Next -1 into 1 -1 0 into 0 -1 0 2 into 1 2 plus 2. Next element -1 into 2 -2 0 into 0 0 plus 2 into 2 4, right. -1 into -1 plus 1 0 into 2 0 plus 2 into 0 0. సో నెక్స్ట్ కేర్ఫుల్గా చేయకపోతే ఇక్కడ మళ్ళీ ఆప్షన్స్ రాంగ్ వెళ్ళిపోతుంది, అందుకని జాగ్రత్తగా చేద్దాం. 1 into 1 1 plus 2 into -1 -2 0 into 1 is 0, right. 1 into 2 is a 2 plus 2 into 0 is a 0 plus 0 into 2 is a 0. Next 1 into -1 is -1, 2 into 2 is a +4 0. So this result is what? 1 -2 -1 అంటే -2 0 3. So 1 2 1 then -1 2 3. ఇది దేనికి ఈక్వల్ అవుతుందో చూద్దాం. B మైనస్ ఏ, A మైనస్ బి. ఒక ఎలిమెంట్ మిస్ అయిపోతే నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళిపోతాం. ఫస్ట్ A మైనస్ బి. వాట్ ఈస్ ఫస్ట్ ఎలిమెంట్? యూ హ్యావ్ -2. A మైనస్ బి ఫస్ట్ ఆప్షన్ A మైనస్ బి ఉంది. అంటే మీరు ఆప్షన్స్ చెక్ చేయడం కోసం ఇలా చూడాలి మీకు ఎగ్జామినేషన్. A మైనస్ బి వచ్చేసరికి +4 అవుతుంది, అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఒక ఎలిమెంట్ రిజెక్ట్ అయిపోతే దాన్ని మూవ్ వెళ్ళిపోవాలి. ఇక్కడ మనకు ఆల్రెడీ పేపర్ రిలీవ్ అయింది కాబట్టి మనకి కరెక్ట్ కీ ఏంటో తెలిసిపోయింది. కానీ మీకు ఎగ్జామినేషన్లో తెలియదు కాబట్టి మీరు ఎగ్జామ్ చేసేటప్పుడు ఇలా చెక్ చేసుకోవాలి. ఒక ఎలిమెంట్ చెక్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ A మైనస్ బి చెక్ చేస్తే +4 వచ్చింది, కానీ ఇక్కడ -2 వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కాదు. B మైనస్ ఏ చూద్దాం. B మైనస్ ఏలో ఫస్ట్ ఎలిమెంట్ B మైనస్ ఏ -3 -2 -4. ఎస్, ఫస్ట్ ఎలిమెంట్ కూడా పోయింది B మైనస్ ఏలో కాబట్టి A ప్లస్ బి చూద్దాం. నెక్స్ట్ A ప్లస్ బి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ కాదు. A ప్లస్ బి 1 -3 -2 0 +3. ఎస్, మీరు యాడ్ చేసుకొని చూడండి. సో ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ బి. A ప్లస్ బికి ఈక్వల్ అయింది. అందుకని మనము కరెక్ట్గా చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా చేయాలి. ఎగ్జామినేషన్లో కొంచెం తెలిసిన చాప్టరు చేయగలిగే చాప్టర్కి టైం స్పెండ్ చేయండి, రైట్. లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, డిటర్మినెంట్ బేస్డ్ క్వశ్చన్. ఇక్కడ కొంచెం హైయర్ వాల్యూస్ ఉన్నాయి. డైరెక్ట్గా ఇంటూ చేసే ముందు డెట్ 2కి ఇది డెట్ 2 ప్రాపర్టీస్ యూజ్ చేస్తున్నాను. R2 రీప్లేస్ R2 + 7 R2 - 7 R1. అప్పుడు కొంచెం ఎలిమెంట్స్ ఈజీగా అయిపోతాయి. డయాగ్నల్ ఈ 2 ఎలిమెంట్స్ 0 చేసుకున్నారు అనుకోండి, అప్పుడు డిటర్మినెంట్ ఈజీగా చేయాలి. R2 - 7 R1. అలాగే R3 రీప్లేస్డ్ డైరెక్ట్గా కూడా చేయొచ్చు, కాకపోతే కొంచెం మల్టిప్లికేషన్ కాంప్లికేటెడ్ ఉంటుంది. R3 - 49 R1. Therefore first det as it is గా రాసేద్దాం. Det of 1 2 3 5. So 3 5 2
5, 2, 3 with plus first row is as it is 1, 1, 7. So by taking this is the multiplication, it becomes 0, 4. మీరు క్యాలిక్యులేషన్ చేసుకొని 0, 4, 6 అవుతుంది. దిస్ ఈజ్ ద 0, 72, 120. ఇది ఈ ప్రాపర్టీ యూజ్ చేసి టూ ప్రాపర్టీస్ సెకండ్ రో థర్డ్ రో ఇలా అయిపోతుంది. ఇప్పుడు డిటర్మినెంట్ ఎక్స్పెన్షన్ డైరెక్ట్గా చేద్దాం. 2 into 5 is 15 minus 2 2 4 minus 3 into first determinant 3 into 3 9 minus 5 2 10 plus 5 into 3 to 6 minus 5 5 is 25. This is first determinant. Second determinant is plus 1 into 4 420 is 480, 4 into 120 480, sorry 4 into 120 480 minus 4 into 6 into 72, 6 to 12 to 1, 6 7s 40 to 1 43, 432, right? With minus 1 into 0 అయిపోయింది, ప్లస్ 6 into 0 అంటే ఓన్లీ మనకి ఫస్ట్ ఎలిమెంట్ ఒకటి చేస్తే చాలు, ఈ రెండు జీరోస్ అయిపోయి, అందుకని ఈజీగా ఉంటుంది ఇలా చేయడం వల్ల. సో ఇది క్యాన్సిలేషన్ చేద్దాం, క్యాలిక్యులేషన్ ఏం అవసరం లేదు. 2 into 15 minus 4 11, 2 11s 22, 22, 9 minus 10 minus 1 minus 1 minus plus 3, 6 minus 29 25 is minus 19, minus 19 into 5 is minus 95, plus 480 plus 32, 12 minus 2 12 minus 10 minus 2 8, 7 minus 3 4, yes 48. This calculation will becomes minus 22. So minus 22 వస్తుంది. Then result calculation final result is minus 22. This is plus 48. So minus 22 given as a last option, right? Just a determinant expansion చేయడం ఇది ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్కి. Look at this question. A అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఇందులో K అన్నోన్ వాల్యూ ఉంది, డెట్ ఏ వాల్యూ 190, దెన్ adjoint A. adjoint Aకి షార్ట్ కట్ మెథడ్ నేను అప్లోడ్ చేశాను వీడియోస్ ఆల్రెడీ, ఇక్కడ కూడా యూజ్ చేయాలి. adjoint A కావాలంటే ఫస్ట్ K కావాలి. వాట్ ఈస్ గివెన్, డెట్ A ఈజ్ ఈక్వల్స్ టు 190. డెట్ A అంటే K ఇంటూ minus K into K square minus 2 into 5 10 minus 5 of K కనుక్కున్నాను ఫస్ట్, minus 2K, 2 into minus K minus 2K 5 into 5 25 with minus 25 plus 2 of 2 into minus K minus 2K minus 2 into 2 sorry 2 into 2 4, last element 2 into 2 4, 5 into minus K minus 5K minus plus 5K is given as 190. 190 కి ఈక్వల్ చేద్దాం. దీని నుంచి ఫస్ట్ K కనుక్కున్నాం. K into K square K cube minus 10K, next year plus 10K minus into minus plus 125 plus 8 plus 10K is equals to 190, right? So ఒక 10K cancel అయింది, K cube plus 10K plus 133 is equals to 190 వచ్చింది. 190 ఉంది. ఇప్పుడు మనకి K క్యూబ్ అనేది థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి బై ద ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ K ఈజ్ ఈక్వల్స్ 3 వెరిఫై అవుతుంది చూడండి. బై ట్రయల్ అండ్ K ఈజ్ ఈక్వల్ 3 వెరిఫై చూడండి. K క్యూబ్ అంటే 27 ప్లస్ 10 3 30 ప్లస్ 133, దీన్ని యాడ్ చేస్తే 190 వచ్చిందా? ఎస్సీ 57 ప్లస్ 33 190కి ఈక్వల్ అయింది. కాబట్టి K మనము 3 కన్ఫర్మ్ చేసుకోవచ్చు. K 3 అయితే మనకి మ్యాట్రిక్స్ ఏమవుతుంది, A becomes now 3 5 2 minus 3 5 5 2 minus 3. ఇప్పుడు adjoint A కనుక్కోవాలంటే ఫస్ట్ కోఫాక్టర్ షార్ట్ కట్ మెథడ్ ఏంటో చూద్దాం. సో A వాల్యూ మళ్ళీ ఒకసారి రాస్తున్నాను ఇక్కడ, ఎందుకు అక్కడ A value, A matrix we have 3 5 2, 2 minus 3 5 2 5 2 కదా, sorry ఒక్క నిమిషం, 3 5 2 ఒక ఎలిమెంట్ ఆగిపోయినా ఆగిపోయింది. 3 5 2 3 5 2 ఫస్ట్ రో, సెకండ్ రో will be seconds. Second row 2 minus
3 5 minus 3 5, the last row 5 2 minus 3, 5 2 minus 3. నేను కోఫాక్టర్ అండ్ అడ్జాయింట్ షార్ట్ కట్ మెథడ్ ఇచ్చాను. ఫస్ట్ కోఫాక్టర్ ఏ చూద్దాం. కోఫాక్టర్ ఏ అంటే ఏం చేయాలంటే షార్ట్ కట్ మెథడ్లో మిడిల్ కోఆప్షన్ మిడిల్ రోని స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మిడిల్ రోలో మిడిల్ ఎలిమెంట్ -3, నెక్స్ట్ ఎలిమెంట్ 5, నెక్స్ట్ ఫస్ట్ ఎలిమెంట్ 2, అగైన్ గెట్ బ్యాక్ టు మిడిల్ ఎలిమెంట్ -3. ఇలా ఫస్ట్ రో రాయాలి. సెకండ్ రో వచ్చేసరికి సేమ్ కాన్సెప్ట్ విత్ థర్డ్ రో యూజ్ చేసుకోవాలి. మిడిల్ ఎలిమెంట్ 2, నెక్స్ట్ ఎలిమెంట్ -3, ఫస్ట్ ఎలిమెంట్ 5, అగైన్ గెట్ బ్యాక్ టు 2. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ మళ్ళీ ఫస్ట్ రోకి రావాలి. ఫస్ట్ రో ఏంటి మిడిల్ ఎలిమెంట్ 5, నెక్స్ట్ ఎలిమెంట్ 2, 5 2 3, అగైన్ 5. మళ్ళీ ఈ ఫస్ట్ రో రాసాం కదా, అది మళ్ళీ ఇక్కడ కాపీ చేసుకోవాలి. దట్ ఈస్ -3 5 2 -3. ఇది డిటర్మినెంట్ కోఫాక్టర్ చేయడానికి ప్రాసెస్. ఓకే, ఇప్పుడు ఎలా చేయాలి? డిటర్మినెంట్ ఆఫ్ 2/2 చేస్తాం కదా, ఇప్పుడు ఇది తీసుకోవాలి. 3 into 3 -3 into -3 9, 5 into 2 10 with -10. అట్లా మనం ఇలా 5 into 5 25 with -3 into 2 -6 మధ్యలో మైనస్ ఉండదు కాబట్టి +6. నెక్స్ట్ ఈ రెండు 2 into 2 4, 5 into -3 -15 మధ్యలో -9 ఉంటుంది +15. అలాగే నెక్స్ట్ సేమ్ నెక్స్ట్ 2 into 2 4, 5 into -3 -15 +15 అవుతుంది. ఇక 3 into -3 into 3 -9, 5 into 2 10 -9 కాబట్టి మధ్యలో -10 -9 అవుతుంది, -10 అవుతుంది. నెక్స్ట్ సేమ్ 5 5 25 -3 2 6. ఇంకా లాస్ట్ మళ్ళీ 5 into 5 25 -3 into 2 -6 అంటే మైనస్ +6 అవుతుంది. సేమ్ 2 into 2 4, this 6, 2 into 2 4, 5 into -5 into 3 -15 +15. Next -2 into 10 -10 +9. ఇది ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది గైస్, చాలా ఈజీ. ఎందుకంటే డైరెక్ట్ చేస్తే చాలా లెంగ్త్ అవుతుంది. ఇది కోఫాక్టర్. ఇంకో క్యాలిక్యులేషన్లో -1 31 29 19 -19 26 -6 19, నెక్స్ట్ 31 19 -1. దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే అడ్జాయింట్ అవుతుంది. adjoint is equal transpose of this is, that is -1 19 31. దీన్ని రో కాలమ్ని రోగా రాస్తున్నాం. అలాగే 31 -19 19. నెక్స్ట్ 31 సెకండ్ రో అయిపోయింది కదా, థర్డ్ రో అయిపోయింది. థర్డ్ రో థర్డ్ అండ్ 19 -1. ఓకేనా. ఇది మనం అడ్జాయింట్ చేసే పద్ధతి. సో షార్ట్ కట్ మెథడ్ ఇది. అది ఏ ఆప్షన్ ఉందో చూద్దాం. ఫస్ట్ -1 19 31 -1 19 31 ఎస్, -31 -19 -11 31 -19 -11. ఈ స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం. 19 బదులు 11 వచ్చింది. ఏ ఎలిమెంట్ రాంగ్ అయిపోయింది. 19 11 31 19 ఒక ఎలిమెంట్ కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. -9 -10 ఓకే 25 4 ప్లస్ ఇక్కడ 9 -10 ఓకే 25 + 6 33 4 + 15 19. నెక్స్ట్ 4 + 15 19 -9 -10 -19 25 + 6 19. సో జస్ట్ వెయిట్. ఇక్కడ ఎలిమెంట్ వేసి ఇది -5 కాదు, 4 -15. ఈ ఎలిమెంట్స్ -15 ఇక్కడ. సో +15 రాసాం -15.
మిగిలింది కరెక్ట్. ఇది -15. ఇది మైనస్ సైన్ కాదు, నేను ఇలా టిక్ పెట్టినప్పుడు పెన్ యూజ్ చేస్తే మైనస్లో పడింది. therefore this for నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్, దిస్ ఈజ్ ద -11. దీన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేసినట్టు ఏమైంది, ట్రాన్స్పోర్ట్ చేస్తే 31 - 19 and then -11. దిస్ ఈజ్ -11, రైట్. అదొకటే రాంగ్ వచ్చింది. 19 19 ఇక్కడ కూడా మనం చూద్దాం. లాస్ట్ ఎలిమెంట్ 19 ఇక్కడ కూడా మైనస్ సైన్ తేడా వచ్చింది. మైనస్ సైన్ ఏంటో చూద్దాం, జస్ట్ వెయిట్. ఈ ఎలిమెంట్ కూడా ఇది +2, ఓకేనా. ఈ టిక్ పెట్టేటప్పుడు నీకు అటు ఇటు అయింది. 4 -15, ఓకే. ఇది నెక్స్ట్ ఇక్కడ -3 -10, -3 -10, ఓకే. -3 -9 -10 లాస్ట్ ఎలిమెంట్. -10 9 -10 -19 లాస్ట్ కూడా -19 వస్తుంది. -9 1 or 2 ఎలిమెంట్స్ కొంచెం జాగ్రత్తగా, నేను కింద స్క్రోలింగ్ చేసినప్పుడు ++ దగ్గర మిస్టేక్ జరిగింది, అందుకని జాగ్రత్తగా చేస్తాను. -1 31 19, నెక్స్ట్ 19 -19 +19, నెక్స్ట్ 31 -11 అండ్ -19. ఇది కరెక్ట్ ఆప్షన్, ఓకేనా. కొంచెం జాగ్రత్తగా చేస్తే సరిపోతుంది. Now we'll discuss about the next paper, that is 13th May shift 2. ఇందులో matrices questions ఏమి ఇచ్చారో చూద్దాం, సరేనా. Here one of the question, AB 2 matrices are given with the unknown values ABC and AB product is given as known elements. ఇప్పుడు మనకి A² + B² + C² అడిగారు. ఫస్ట్ AB ప్రోడక్ట్ దేనికి ఈక్వల్ చేసుకుందాము. AB ప్రోడక్ట్ we can equal this one. ప్రోడక్ట్ ఆఫ్ AB ఎలా కనుక్కోవాలో తెలుసు కదా, అది ఏంటో చూద్దాం ఇప్పుడు. So AB product, this is A is a BA0, C0B, AAB, and the next matrix B0AB, B0C, BAA. ఈ ప్రోడక్ట్ తీసుకుందాం, దాన్ని ఎలా చేయాలో తెలుసు కదా. ఫస్ట్ రో విత్ కాలమ్ 0 × 0 0 ప్లస్ AB, AB ఫస్ట్ ఎలిమెంట్ AB, నెక్స్ట్ ఎలిమెంట్ AB + 0 + 0, ఇది కూడా AB నేమ్. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ B × B, B² + AC + 0, B² + AC, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ రో C × 0 0 + 0 + B², ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ సెకండ్ రో is B². నెక్స్ట్ ఎలిమెంట్ 0 × A AC, సారీ A × C AC + 0 + AB, AC + AB. నెక్స్ట్ BC + 0 + AB, BC + AB, ఓకేనా. నెక్స్ట్ A × 0 0 + AB + AB, AB + B², AB + B². నెక్స్ట్ A² + 0 + AB, A² + 0 + AB, అండ్ దెన్ లాస్ట్ ఎలిమెంట్ AB + AC + AB + AC + AB, అంటే 2AB + AC. ఓకే, దిస్ వన్ వీ కెన్ కంపేర్ విత్ దిస్ మ్యాట్రిక్స్. అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఉంది 2 ఉంది, 2ని ఏబీకి ఈక్వల్ చేసుకుందాం, అంటే ఏబీ వాల్యూ ఇస్ 2. సో సరే, ఇంకా B² + AC, B² వాల్యూ కూడా ముందు మనం కంపేర్ చేద్దాం. B² = C, సో B² = 1. నెక్స్ట్ B² తెలుసు మనకి, ఏ కూడా తెలుస్తుంది. B² = B అయితే B = 1 అవుతుంది. ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే 1 × A = 2, అంటే A వాల్యూ 2, B వాల్యూ 1 తెలుస్తుంది మనకి. AB వాల్యూ తెలిస్తే C వాల్యూ తెలియాలి. C వాల్యూ కనుక్కోవడం కోసం మనం C అనేది నెక్స్ట్ ఎలిమెంట్ ఇందులో కూడా యూజ్ చేసుకోవచ్చు. థర్డ్ ఎలిమెంట్ ఏంటి, B² + AC, B² + AC = 7.
7 ఇచ్చాడు, ఈక్వల్ చేసుకుంటే 7 అయింది. ఇందులో మనకి బి స్క్వేర్ వాల్యూ 1 తెలుసు, ఏ వాల్యూ 2 ఇంటూ సి, 2c ఈజ్ ఈక్వల్స్ టు 7 అండ్ 2c ఈజ్ ఈక్వల్స్ 7 మైనస్ 1 6, సి అనేది 3 అయింది. ఏబిసి వాల్యూస్ రెడీగా ఉన్నాయి కదా. నౌ వాట్ ఈజ్ ఆస్కింగ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఆస్కింగ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. A value is 2, 2 square is a 4, B square is a 1, C square is a 9. 9 plus 1 plus 4, 14, right? So that is given as a first option, right? Just మనకి కాన్సన్ట్రేషన్ ఓన్లీ 3 ఎలిమెంట్స్ మీద పెడితే చాలు, అన్ని ఎలిమెంట్స్ మీద పెట్టడం అవసరం లేదు, కానీ ప్రోడక్ట్ ఆఫ్ ఏబీ కంపల్సరీ తీసుకోండి, రైట్? నౌ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది A is a symmetric matrix and B is skew symmetric matrix, then A B product divided. ఇక్కడ ఏబిలో అన్నోన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సపోజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ జనరల్ ఫామ్ యూ హ్యావ్ టు నో జనరల్ ఫామ్ ఆఫ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సమ్ XYZ ఉండొచ్చు. సో అబౌట్ బిలో ఎలిమెంట్, సపోజ్ పి ఉంటే ఇక్కడ పి ఉండాలి, ఇక్కడ క్యూ ఉంటే ఇక్కడ క్యూ ఉండాలి, ఇక్కడ ఆర్ ఉంటే ఇక్కడ ఆర్ ఉండాలి, అంటే ఇవి ఈక్వల్ ఉండాలి. అవి ఈ పొజిషన్లో ఎలిమెంట్స్ ఈక్వల్ ఉండాలి, ఈ పొజిషన్లో ఎలిమెంట్స్ ఈక్వల్ ఉండాలి, ఈ పొజిషన్లో ఎలిమెంట్స్ ఈక్వల్ ఇన్ కేస్ ఆఫ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఏలో ఏ ప్లేస్లో ఉన్న ఎలిమెంట్స్ ప్లేస్లో బి ఉంది, అంటే ఏబి ఈక్వల్ అని అర్థమైంది. అలాగే 3 ఈక్వల్ ఆల్రెడీ ఇచ్చాడు, సి ప్లేస్లో డి ఉన్నాడు, అంటే సిడీలు కూడా ఈక్వల్ అని అర్థమైంది. అంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కాన్సెప్ట్ ఇది జనరల్ ఫామ్ ఆఫ్ సిమెట్రిక్, జనరల్ ఫామ్ గుర్తు చేసుకోవాలి. అలాగే స్క్యూ సిమెట్రిక్, బి స్క్యూ సిమెట్రిక్ అన్నాడు కదా. స్క్యూ సిమెట్రిక్ జనరల్ ఫామ్ అంటే కంపల్సరీ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్ 0 ఉండాలి, అబౌవ్ అండ్ బిలో ప్రిన్సిపల్ డయాగోనల్ సేమ్ వాల్యూ అపోజిట్ సైన్ ఉండాలి, ప్లస్ అంటే సేమ్ పొజిషన్ లైక్ దిస్. పి ఉంటే ఇక్కడ మైనస్ పి ఉంటే ప్లస్ క్యూ ఉండాలి, ఇక్కడ క్యూ ఉండదు అనుకోండి, ఇక్కడ మైనస్ క్యూ ఉండాలి, అంటే సైన్ సేమ్ ఆపోజిట్ ఉండాలి, వాల్యూ సేమ్ ఉండాలి. సపోజ్ ఇక్కడ మైనస్ ఆర్ ఉంది, ఇక్కడ మైనస్ ఆర్ ఉండాలి, ఈ వాల్యూస్ ఈ పొజిషన్ వాల్యూ సేమ్ వాల్యూ అపోజిట్ సైన్ ఉండాలి. దాన్ని స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్. ఇది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్ జనరల్ ఫామ్. స్క్యూ సిమెట్రిక్ అన్నాడు కాబట్టి 5 ప్లేస్లో -5 ఇది ఓకే. బి ప్లేస్ ఏమి ఇచ్చాడు 6 ఉంది, అంటే బి ఈజ్ ఈక్వల్స్ ఇండైరెక్ట్గా -6 అక్కడ ఆపోజిట్ సైన్ తీసుకోవాలని చెప్పాను కదా. 6 ప్లేస్లో -6 ఉంది. అలాగే సి ప్లేస్లో -7 ఉంది, అంటే సి ఈజ్ ఈక్వల్స్ టు +7 ఆపోజిట్గా తీసుకోవాలని చెప్పాను కదా. అంటే మనకి బి -6 వచ్చింది, సి 7 ఉంది. బి -6 వచ్చింది కాబట్టి ఏ ఈజ్ ఆల్సో -6, సి 7 వచ్చింది కాబట్టి డి ఈజ్ ఆల్సో డి ఈజ్ ఆల్సో 7. ఇప్పుడు ఈ వాల్యూస్ ఏబీ మ్యాట్రిక్స్లో పెట్టి ఏబీ ప్రోడక్ట్ కనుక్కోండి. ఆ ప్రోడక్ట్ ఎలా చేయాలో తెలుసు మీకు. ముందు ఏబీ మ్యాట్రిక్స్ ఏంటి, ఫస్ట్ ఎలిమెంట్ ఏబిసిఎల్ సబ్స్టిట్యూషన్ చేస్తే, అంటే మనకు వచ్చిన ఏబిసిడి వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేస్తే మ్యాట్రిక్స్ ఏ బికమ్స్ లైక్ దిస్, మ్యాట్రిక్స్ బి బికమ్స్ లైక్ దిస్. ఆ ప్రోడక్ట్ ఏంటో ఇప్పుడు చేద్దాం. ద ప్రోడక్ట్ ఆఫ్ దీస్ టూ, ఓకేనా? జస్ట్ ప్రోడక్ట్ చేయడం తెలుసు కదా. సో 1 into 0 0, minus into minus plus 30, plus 3 into 6 18, right? First element. Next element 1 into 5 5, 5 plus 0 plus 21, and then next element -6 plus 7 6 42 plus 0, right? Next element second row with first column -6 into 0 0, -10 plus 7 6 42. Next G6 5 30 with -30 plus 0 plus 49, right? Next element minus plus 36, -14 plus 36 -14 plus 0, and then last row 3 0 0, 7 5 35 -35, 4 6 42. Then next element 3 5 15, 7 0 plus 0 0 0 plus 4 7 28. ఇంకా జాగ్రత్తగా చేయాలి, మైనస్ ఆ ప్లస్ మిస్ కాకుండా. -18 to 7 7 49 with -49 plus 0. The simplification of this is becomes 48, 27, 6, 26, 36. Next 32, then 19, then 22. Yes, minus 42 plus 7,
42 minus 11. 42 లాస్ట్ ఎలిమెంట్ చూద్దాం ఒకసారి. 3 6 లాస్ట్ 3 0 0 7 5 35 4 6 24. This is 4 6 to 24. 24 this is minus 11, right? Next this is 28 plus 15 43. Then minus 49 plus 8 is minus 67. Yes, this is given as a second option, right? Clear? ఇక్కడ మనము ఈ టిప్ జాగ్రత్తగా అర్థం చేసుకునే జనరల్ ఎలిమెంట్స్, జనరల్ ఫార్మ్ ఆఫ్ ద సిమెట్రిక్ అండ్ స్క్యూస్ టిప్స్ గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్ ఏబిసిడి వాల్యూస్ మనకు తెలిసిపోయాయి. దాని నుంచి ప్రోడక్ట్ ఆఫ్ ఏబి మ్యాట్రిసెస్ కనుక్కున్నాం. సరేనా? క్వశ్చన్ గివెన్ ద ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ గివెన్ యాజ్ సో అండ్ సో. దీనిలో A1 C2 B3 ఎలిమెంట్స్ సంబడిగా అంటే ఏ ఇన్వర్స్ కనుక్కుందాం. ఏ ఇన్వర్స్ అంటే ఎగ్జాంట్ ఏ బై డెట్ ఏ కదా. ఫస్ట్ డెట్ ఏ ఏంటి? Det A is equals to minus 1 into 5 minus 8, 5 minus 8 minus 3 plus 3 into 0 minus 6 minus 6 minus 2 into 4 0 minus 3 minus 3. This value is a 3 minus 18 plus 6, that is minus 9. Det A minus 9 వచ్చింది. A inverse అంటే ఏంటి? adjoint A by det A. ముందు పేపర్లో నేను డిస్కస్ చేశాను. adjoint A అంటే కోఫాక్టర్స్ని షార్ట్ ఫామ్లో ఎలా చేయాలి. కోఫాక్టర్ ఆఫ్ ఏ కనుక్కున్నాం. కోఫాక్టర్ ఏ వీ హ్యావ్ టు రైట్ దిస్ వన్. మిడిల్ కోషన్ నుంచి మిడిల్ రో నుంచి స్టార్ట్ చేయాలి. 1 2 1 2 1 2 0 అగైన్ 1 అదే ఫస్ట్ రో. అలాగే సేమ్ వే సెకండ్ రో రాయడానికి 4 5 3 4 4 5 3 4. నెక్స్ట్ ఫస్ట్ రోకి రావాలి మళ్ళీ. దట్ ఈస్ minus 3 minus 2 minus 1 minus 3. జాగ్రత్తగా కేర్ఫుల్లీ హౌ టు రైట్. ఓకేనా? అదర్వైజ్ దే విల్ బి gone wrong. The last row again just like first row 1. ఇది ఫస్ట్ రో 1 2 0 1 కాపీ చేసుకోండి. ఇప్పుడు దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో చేస్తాం కదా. డిటర్మినెంట్ ఆఫ్ 2 by 2 అలా తీసుకుంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ రో 1 into 5 5 minus 8 5 minus 8 minus 3 2 3 6 minus 0 6 0 minus 3 minus 3. నెక్స్ట్ మిడిల్ వన్ 4 into minus 2 minus 8 plus 15 minus 8 plus 15 is 7. Next 5 into minus 1 minus 5 plus 6 is 1. Next 3 into minus 3 minus 9 plus 4. Minus 9 plus 4 is a minus 5, right? Next last element row minus 3 into 2 2 plus minus 2 minus of minus plus 2 minus 6 plus 2 is minus 4, right? Next 0 minus 1 minus plus 2, then minus 1 plus 0 minus 1. ఇది కోఫాక్టర్ ఆఫ్ ఏ. మనకి adjoint ఏ కావాలి. adjoint అంటే దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. ట్రాన్స్పోజ్ ఆఫ్ దిస్ is minus 3 7 minus 4 minus 3 minus 6. Next row 6 1 2. Next minus 3 minus 5 minus 1. ఇది adjoint. So what is the A inverse is equal to adjoint A by det A. సో ఏ ఇన్వర్స్ మన ఏ ఇన్వర్స్ అంటే adjoint A by det A. అంటే det A అంటే 1 by minus 9 1 by ఇప్పుడు ఏ ఇన్వర్స్కి ఈక్వల్ చేద్దాం. 1 by minus 9 into A inverse is equal what? adjoint A by det A. అది యూజ్ చేస్తున్నాను ఇక్కడ. 1 by 9 adjoint A వచ్చింది minus 3 7 minus 4. నెక్స్ట్ 6 1 2 6 1 2, then minus 3 minus 5 minus 1. ఇది ఏ ఇన్వర్స్. మనకు కావాల్సింది ఏంటి? A1 C2 B3. A1 అంటే ఫస్ట్ ఎలిమెంట్. A1 వాట్ ఈస్ A1 here? A1 అంటే ఫస్ట్ ఎలిమెంట్. minus 3 by 9 A1 B2. A minus 3 by 9 ఇక్కడ రాస్తున్నాను. A1 plus C2 plus B3. A1 వచ్చేసరికి minus 3 by minus 9 3 by 9 అలాగే ఉంచుదాం. నెక్స్ట్ B2
B2 వచ్చేసరికి సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ 1/9 minus 1/9 1/9. Once again you can check it here. Yes, A1 వచ్చేసరికి ఫస్ట్ ఎలిమెంట్స్ minus 3/-9 plus 3/9. C2, this is C2 means C2 last, not B2. C2 is equals to -5 -9 plus minus 5/9. Okay na? Next B3 వచ్చేసరికి థర్డ్ ఎలిమెంట్, సెకండ్ రోలో థర్డ్ ఎలిమెంట్ 2 with 2/-9 minus 2/9. So 3 plus 5 8 minus 2 6/9. 6/9 is what? 2 2s, 3 2s, 3 3s, 3 2s, 2/3. 2/3 our result. Okay na? 2/3, yes, given as a third option. So ikkada manaki elements ఏ పొజిషన్ ఎలిమెంట్స్ కరెక్ట్ గా చూస్ చేసుకోవాలి, రైట్? Now we'll discuss about the next question paper, 14th May shift 1. ఇందులో మ్యాట్రిసెస్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడో చూద్దామా? This question, if A is a square matrix of order 3, then that of adjoint A square. దీనికి ఒక సూపర్ డూపర్ టిప్ ఉంది. సపోజ్ ఏ ఈజ్ ఆఫ్ ఆర్డర్ n/n అన్న n/n అన్న ఒకటే, దాని ప్రకారము డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏంటో చూద్దాం. ఈ టిప్ ఏంటంటే ఏ ఈజ్ ఆఫ్ ఆర్డర్ n/n మ్యాట్రిక్స్, డెట్ ఆఫ్ 1 అడ్జాయింట్ ఏ అడిగాడు అనుకోండి, అప్పుడు డెట్ ఏ హోల్ పవర్ n-1. అదే డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ 2 అడ్జాయింట్స్ ఉన్నాయనుకోండి, అడ్జాయింట్ ఏ సపోజ్, దట్ ఈస్ డెట్ ఏ హోల్ పవర్ n-1 హోల్ స్క్వేర్. అలాగే 3 ఉన్నాయనుకోండి, డెట్ ఆఫ్ అడ్జాయింట్ అలా 3 ఉంటే డెట్ ఏ హోల్ పవర్ 3 ఉన్నప్పుడు డెట్ ఏ హోల్ పవర్ n-1 హోల్ క్యూబ్ ఎక్సెట్రా, ఇలా మనం తీసుకోవచ్చు. ఇక్కడ 2 అడ్జాయింట్స్ ఉన్నాయి, ఏ బదులు ఏ స్క్వేర్ ఉంది. వాట్ ఈస్ n here? n is equals to 3. కాబట్టి డెట్ ఆఫ్ అడ్జాయింట్ దట్ ఈస్ డెట్ ఏ ప్లేస్ లో ఉంది ఇక్కడ ఏ స్క్వేర్, అంటే డెట్ ఏ స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ n-1 3-1 హోల్ స్క్వేర్. ఇది యూజ్ చేస్తున్నాను ఇక్కడ. n-1 అంటే 3-1 హోల్ స్క్వేర్, దట్ ఈస్ డెట్ ఏ స్క్వేర్ హోల్ పవర్ 3-1 హోల్ స్క్వేర్ అంటే 4. దీన్ని ఎలా రాయొచ్చు? నేను చెప్పాను కదా, డెట్ ఏ పవర్ n వీ కెన్ రైట్ డెట్ ఏ హోల్ పవర్ n అని రాయొచ్చు అని. ఈ టిప్ కూడా నేను ముందు పేపర్లో డిస్కస్ చేస్తాను, అది యూజ్ చేస్తున్నాను. డెట్ ఏ హోల్ స్క్వేర్ ఇంటూ 2 హోల్ పవర్ 8 అంటే డెట్ ఏ హోల్ పవర్ 8. సో సింపుల్, డెట్ ఏ హోల్ పవర్ 8 ఈస్ గివెన్ యాజ్ అ థర్డ్ ఆప్షన్, రైట్? జస్ట్ డిపెండ్స్ ఆన్ దిస్ సూపర్ డూపర్ టిప్. Yes, this question is also depends upon properties as a tips. If AB are 2 matrices of same order, then A plus BA whole transpose plus AB minus B whole transpose equals to BA ఇచ్చాడు. Then AB are symmetric or skew symmetric options. First AB plus BA whole transpose. మనము అబ్జర్వ్ చేస్తే టిప్ నెంబర్ 1, సపోజ్ A plus B whole transpose, we can write A transpose plus B transpose. అదే మైనస్ ఉంటే మైనస్ పెడతాం. అలాగే ఏబి ప్రోడక్ట్ హోల్ ట్రాన్స్పోజ్ రాయాలనుకోండి, దాన్ని రివర్స్లో రాయాలి, బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఇవి మీకు ఐపీఎల్ ఉన్నవి, అవే ఇక్కడ యూజ్ చేస్తాం. ఫస్ట్ ఏబి ప్లస్ బిఏ హోల్ ట్రాన్స్పోజ్, అకార్డింగ్ దిస్ ద ఫస్ట్ వన్ ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ప్లస్ బిఏ హోల్ ట్రాన్స్పోజ్, అంతేనా? ప్లస్ సేమ్ అదే మాదిరి ఇది ఏబి హోల్ ట్రాన్స్పోజ్ మైనస్ బిఏ హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు బిఏ ఇచ్చాడు. ఇక్కడ ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఉంటుంది, బిఏ హోల్ ట్రాన్స్పోజ్ ప్లస్ మైనస్ క్యాన్సిల్, అంటే ఇక్కడ ఏం మిగిలింది 2 ఆఫ్ ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు 2BA, అంతేనా? 2 క్యాన్సిల్ అయిపోయింది. ఏబి హోల్ ట్రాన్స్పోజ్ అవుతుంది, రైట్? అకార్డింగ్ దిస్ వన్ బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్, ఇది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ బిఏ. ఇప్పుడు రెండు ఈక్వల్ అవ్వాలంటే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ లేదా మైనస్ సి, అంటే సిమెట్రిక్ కానీ క్యూ సిమెట్రిక్ కానీ, అది బి ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు బిఆర్ మైనస్ బి ఉన్నప్పుడు ఈ రెండు ఇది ఈక్వల్ అవుతుంది. అంటే ఏ ట్రాన్స్పోజ్ ఏ బి ట్రాన్స్పోజ్ రెండు సిమెట్రిక్ అయ్యాయి అనుకోండి. సిమెట్రిక్ ప్రాపర్టీ మీకు తెలుసు, సిమెట్రిక్ డెఫినేషన్. ఏ ట్రాన్స్పోజ్ ఏ బి ట్రాన్స్పోజ్ బి తీసుకుంటే ఇక్కడ బిఏ ఈజ్ ఈక్వల్ బిఏ అవుతుంది, అంటే బోత్ ఆర్ సిమెట్రిక్ అవ్వచ్చు. ఆర్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ మైనస్ ఏ తీసుకున్నారు, బి ట్రాన్స్పోజ్ ఈక్వల్ మైనస్ బి తీసుకున్నాం, మైనస్ బి ఇంటూ మైనస్ ఏ ఈక్వల్ ప్లస్ బిఏ. కాబట్టి బోత్ ఆర్ ఎయిదర్ సిమెట్రిక్ ఆర్ బోత్ ఆర్
స్క్యూ సిమెట్రిక్ అంటే ఏబిఆర్ బోత్ సిమెట్రిక్ ఆర్ బోత్ స్క్యూ సిమెట్రిక్ ఉండాలి, లేదా బోత్ ఆర్ నెయిదర్ సిమెట్రిక్ నాట్ స్క్యూ సిమెట్రిక్ అయి ఉండాలి. మన ఆప్షన్లో చూస్తే ఫస్ట్ ఆప్షన్ ఏబిఆర్ బోత్ సిమెట్రిక్ మ్యాటర్ బట్ నాట్ స్క్యూ సిమెట్రిక్ అని ఇచ్చాడు. కాదు, కరెక్ట్ కాదు. రెండు సిమెట్రిక్ ఉండాలి లేదా రెండు స్క్యూ సిమెట్రిక్ అయి ఉండాలి. రెండు సిమెట్రిక్ రెండు స్క్యూ సిమెట్రిక్ లేదు అంటే నెయిదర్ సిమెట్రిక్ నాట్ స్క్యూ సిమెట్రిక్ ఈజ్ ఆల్సో కరెక్ట్ వన్. సెకండ్ ఏముంది, ఏబిఆర్ బోత్ స్క్యూ సిమెట్రిక్ మ్యాటర్స్ బట్ నాట్ సిమెట్రిక్, ఇట్స్ ఆల్సో రాంగ్. సో నెక్స్ట్ ఏమి ఇచ్చారు, థర్డ్ ఆప్షన్ ఏబిఆర్ neither symmetric not skew symmetric. Yes, either symmetric or skew symmetric it is true, neither symmetric nor skew symmetric also it is true. కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ఓకే, ఫోర్త్ ఆప్షన్ అంటే ఏబిఆర్ ఎనీ టూ నాన్ జీరో మ్యాట్రిసెస్. నాన్ జీరో మ్యాట్రిసెస్ అనేది క్వశ్చన్ లేదు కూడా, కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ అ కరెక్ట్ ఆప్షన్, రైట్. సో ఇక్కడ చూడండి మళ్ళీ adjoint మ్యాట్రిక్స్ ఇస్ గివెన్ దిస్ ఈజ్ ఆస్కింగ్ m ప్లస్ n, అన్నోన్ వాల్యూస్ mn కనిపిస్తున్నాయి. adjoint కావాలంటే మళ్ళీ కోఫాక్టర్, దీని కోఫాక్టర్ కొనుక్కుందాం ఫస్ట్. కోఫాక్టర్ మ్యాట్రిక్స్. సో ఎన్నిసార్లు చేసాను చూడండి షార్ట్ కట్ మనం. మిడిల్ కోషన్ మిడిల్ రో ని స్టార్ట్ చేయాలి. 1 -2 -1 1 1 -2 -1 1, రైట్. థర్డ్ రో 2 1 1 0 2 2 1 0 2. ఇవన్నీ వీడియోస్ సెపరేట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. అడ్జాయింట్ షార్ట్ కట్ మెథడ్ సెపరేట్ వీడియోస్ 2 years బ్యాక్. ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు ఇంకా కన్ఫ్యూజ్ వస్తుంది. ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ద డౌట్ సెపరేట్ వీడియోస్ ఉన్నాయి, ఒక్కొక్క పార్ట్కి ఒక వీడియో అప్లోడ్ చేశాను. యాజ్ ఏ పార్ట్స్ యూ కెన్ వాచ్ దోస్ ఆల్సో. మళ్ళీ ఫస్ట్ రోకి రావాలి. 0 2 1 0 0 2 1 0. అగైన్ గెట్ బ్యాక్ టు దిస్ రో. అంటే ఏంటి, 1 -2 -1 1. ఇది షార్ట్ ఫార్మ్ ఆఫ్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అనుకో. అంటే ఇక్కడ నుంచి 1 × 1 1 1 minus or minus plus 4 1 plus 4 first element. Next -2 × 0 0 minus or minus plus 1 0 plus 1. Next -2 0 is -2. Direct గా రాస్తున్నాను. 2 × 1 2 × 2 2 - 0 2. Next 1 - 0 1 0 -2 -2. Next 0 -2 -2 -1 plus 2 -2 plus 2 0, right. So 1 - 0 1. This is the cofactor of matrix. This is again I am simplifying. 5 1 -2 2 1 -2 -2 0 1. Then transpose adjoint. What is transpose? Draw చేస్తున్న adjoint. Adjoint అంటే దీని ట్రాన్స్పోజ్ రాయాలి. 5 2 -2 5 2 -2. Next 1 1 0 1. Next 1 1 0 -2 -2 -2 -2 -2 1. Next element -2 -2 1. ఇప్పుడు మన mn ప్లేస్లో ఏమున్నాయి, m ప్లేస్లో 2 ఉంది, n ప్లేస్లో 1 ఉంది. ఓకే, n ప్లేస్లో 2 ఉంది, n ప్లేస్లో ఉంది. m ప్లస్ n అడిగారు. Okay, m is 2, n is 1, 2 plus 1 is 3. Yes, అది ఏ ఆప్షన్ ఉందో చూద్దాం, రైట్. m plus n రిజల్ట్ ఈజ్ ఆస్కింగ్. ఎస్ 5 వచ్చిందో. వన్స్ అగైన్ విల్ చెక్ ఇట్. ఈ యొక్క ఎలిమెంట్ చూడండి, 1 minus plus 4 5. ఇది ఓకే. ఈ ఎలిమెంట్ రాంగ్. 2 × 2 4 - 0 4 వస్తుంది. 4 - 0 4. ఇది 4 ఇది 4. ఒకటి రాంగ్ ఉంది. 4. దీని ట్రాన్స్పోజ్ వచ్చేసరికి 5 4 -2. ఫస్ట్ వచ్చేసరికి 5 4 -2. ఇది 5 4 -2. సో m అంటే m is equals to 4. స్లైట్ మిస్టేక్ వచ్చింది, కొంచెం మిస్టేక్ కరెక్షన్ చేశాను. 4 కొంచెం స్పీడ్ ఉండాలి, అక్యురసీ కూడా ఉండాలి. 4 m plus 1 అంటే m plus n. m is equals to 1 కరెక్ట్. m is 4. సో దట్ ఆన్సర్ is 4 plus 1 5. That is one of the option. ఓకేనా. కోఫాక్టర్ అడ్జాయింట్కి చేయడానికి కోఫాక్టర్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం, అలాంటివి చేశాను చాలా క్వశ్చన్స్.
Let's look at this question. A is one of the matrix and function is given as x plus x square plus x cube etc. x for 2023. F of A అంటే ఫంక్షన్ లో x ప్లస్ లో పెట్టాలి. అది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ f of x సింప్లిఫికేషన్ చేయాలి. f of x సింప్లిఫికేషన్ చేయాలంటే ఇట్స్ GP సిరీస్ అప్ టు 2023 టర్మ్స్ ఉన్నాయి. First, you know what is the formula of GP series. SN GP formula, GP up to infinite series, n terms, sum of n terms formula A into r power n minus 1 by r minus 1. ఇది మనకి ఫార్ములా తెలుసు, లోవర్ క్లాసెస్లో కూడా ఉంది. ఇది సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ GP A into r power n minus 1 by r minus. A అంటే ఇక్కడ x ఫస్ట్ టర్మ్, r is also x, కామన్ రేషియో, x squared by x కాబట్టి fx is becomes a formula with x rx n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ 2023 minus 1 by x minus 1. ఇది fx అయితే, కానీ fa అంటే మ్యాట్రిక్స్ రీప్లేస్ చేసినప్పుడు x ప్లస్ లో ఏ పెట్టాలి, a పవర్ 2023 కానీ కాన్స్టెంట్ ఐగా మార్చాలి మ్యాట్రిక్స్ రాసేటప్పుడు, బై a మైనస్ i అనే యూనిట్ మ్యాట్రిక్స్ రీప్లేస్ చేయాలి. కాన్స్టెంట్ 1 ప్లేస్ లో 2 ప్లేస్ లో 2 ఉంటే 2i రాస్తాం సపోజ్. అలా ఫంక్షన్ లో మ్యాట్రిక్స్ రీప్లేస్ చేసినప్పుడు కంపల్సరీ కాన్స్టెంట్ ని ఐతో ఎంటర్ చేయాలి. రైట్, ఇది రెడీగా ఉంది మన దగ్గర. సో ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఏ కనుక్కుందాం. వాడు అడిగింది ఏంటి, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఐ అడిగాడు. ఎఫ్ ఆఫ్ ఏ కనుక్కోవాలంటే ఏ వాల్యూ 0.0300 ఇచ్చాడు. ఏ పవర్ 2023 ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏ స్క్వేర్ చేద్దాం. ఏ స్క్వేర్ ఈజ్ ఏ ఇంటూ ఏనా, ఏ స్క్వేర్ ఈజ్ ఏ ఇంటూ ఏ 303, ఓకేనా, సారీ 0300. ఏ స్క్వేర్ రాస్తే ఇది, నేను ఇంటూ చేస్తే 0 ప్లస్ 0 ప్లస్ 0, ఇది నల్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఏ స్క్వేర్ ఈజ్ నల్ మ్యాట్రిక్స్ కాబట్టి ఏ పవర్ 2023 ఎనీ పవర్ ఈజ్ నల్ మ్యాట్రిక్స్ ఈజ్ 0 ఓన్లీ మ్యాట్రిక్స్ అయ్యింది. అంటే ఏ పవర్ 2023 కూడా నల్ మ్యాట్రిక్సే. అప్పుడు ఇది ఏ మ్యాట్రిక్స్ ఎలా చేంజ్ అవుతుంది, ఎఫ్ ఆఫ్ ఏ ఇప్పుడు ఎలా చేంజ్ అవుతుంది, ఏ 0 i is minus i by a minus i. ఇప్పుడు మైనస్ ai we can write minus a by a minus i. I is unit matrix, దీన్ని a తో ఇంటూ మైనస్ ఇంటూ చేస్తే a in by i minus a అవుతుంది. దాన్నే a into i minus a హోల్ ఇన్వర్స్ రాయొచ్చు. ఓకేనా, i minus a ఏంటో చూద్దాం. ఫస్ట్ i minus i is 2/2 unit matrix a i minus a. I minus a దాన్ని ఇన్వర్స్ చేయాలంటే i is 1001 minus a is 0300 విత్ మైనస్ చేసాం కాబట్టి 1 minus 301. ఇది 1 minus 30, దీని ఇన్వర్స్ i minus a హోల్ ఇన్వర్స్. తెలుసు కదా, ఇన్వర్స్ ఆఫ్ 2/2 మ్యాట్రిక్స్ అంటే దీని డిటర్మినెంట్ 1/det, 1 into 1 1 minus 0 1 det 1. ఈ 2 ఎలిమెంట్స్ ఇంటర్చేంజ్ చేయాలి. అంటే 1 ఎలా చేసిన 1 అవుతుంది. తర్వాత ఇవి సైన్ చేంజ్ చేయాలి. -3 సైన్ +3 తీసుకోవాలి, 0 1. ఇది i minus a హోల్ ఇన్వర్స్. రైట్, సో a into i minus a హోల్ ఇన్వర్స్. a is 03 minus a హోల్ ఇన్వర్స్ ఏమొచ్చింది మనకి, i minus a whole inverse is 1301. ఇంటూ చేస్తే 130, 0 into 1 0 plus 0 0 33 0 plus 0 0 0 plus 0 0. ఇది ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏ వచ్చేసరికి మన దగ్గర ఇది వచ్చింది. మనల్ని అడిగిందంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఐ అడిగాడు. దీనికి మళ్ళీ ఐ యాడ్ చేయాలి, 0300 ప్లస్ 100. బై యాడింగ్ దీస్ టూ, 0 plus 1 is 1, 3 plus 0 is 3, 0 1 1301. Yes, given as a second option. Right, ఇక్కడ ఫంక్షన్ లో మ్యాట్రిక్స్ రీప్లేస్ చేయడానికి కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. అది డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఇలా ఇస్తుంటాడు క్వశ్చన్స్. రైట్, లాస్ట్ పేపర్ 14th May షిఫ్ట్ 2లో మ్యాట్రిసెస్ నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చారో చూద్దాము.
క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో. ఎందుకంటే మొత్తం వన్ షాట్ వీడియో చేస్తున్నాను, ఒక్కొక్క చాప్టర్ వైజ్గా. మొత్తము 12th 13th 14th మేలో జరిగిన షిఫ్ట్ 1 2 నుంచి టోటల్ 6 పేపర్స్ నేను డిస్కస్ చేస్తున్నాను చాప్టర్ వైజ్గా. ఇది మ్యాట్రిసెస్ డిస్కస్ చేస్తున్నాను. ఇందులో మ్యాట్రిసెస్ లాస్ట్ పేపర్ మ్యాట్రిసెస్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఓకేనా? Yes, this question simply depends upon order of the matrix. If X is of order 4/3, Y 4/3, P 2/3 are the matrices, then the order of the matrix P X transpose by whole inverse, P transpose of whole transpose. Order కావాలంటే ఫస్ట్ matrix multiplication, transpose matrix. Suppose A of order, possibility of matrix multiplication and transpose. These tips we have to recollect. Suppose A is of order m by n అంటే ఇట్స్ ట్రాన్స్పోజ్ ఆర్డర్ వచ్చేసరికి A ట్రాన్స్పోజ్ ఆర్డర్ n by m అవుతుంది. అలాగే A ఈజ్ ఆఫ్ m by p, B ఈజ్ ఆఫ్ ఆర్డర్ p by n అయితే ఈ రెండు సేమ్ ఉన్నప్పుడు AB ఆఫ్ ఆర్డర్ m by n అవుతుంది. ఈ రెండు సేమ్ ఉన్నప్పుడు AB ఆఫ్ ఆర్డర్ m by n అవుతుంది. పాజిబిలిటీ ఈ రెండు ఈక్వల్ అయినప్పుడే పాజిబిలిటీ అవుతుంది. ఇలా మనము అలాగే ఏ ఇన్వర్స్ ఆర్డర్ అన్నా ఏ ఆర్డర్, సపోజ్ ఏ ఆఫ్ ఆర్డర్ m by n, ఏ ఇన్వర్స్ కూడా ఆర్డర్ m by n. సపోజ్ ఏ ఆఫ్ ఆర్డర్ m by n, ఇన్వర్స్లో ఆర్డర్ ఏమి చేంజ్, ఏ ఇన్వర్స్ ఆర్డర్ ఇస్ ఆల్సో m by యొక్క బేసిక్ కాన్సెప్ట్ మనము యూజ్ చేసుకుని క్వశ్చన్ చేయడం. ఓకే, దీనికి సంబంధించిన ఆర్డర్స్ ఏమి ఇచ్చాడో వాళ్ళు అడిగిన ఆర్డర్ ఏంటో చూద్దాం. రైట్, of X transpose Y whole inverse. ఫస్ట్ X transpose Y చూద్దాం. X transpose Y ని సపోజ్ ఏ అనుకున్నారు అనుకో, లెట్ ఏ X transpose Y. X transpose ఆర్డర్ ఏంటి? X transpose ఆర్డర్ బికమ్స్ 3/4 అవుతుంది అంతేనా? ఎందుకంటే 4/3 రివర్స్ 3/4 అవుతుంది. Y ఆఫ్ ఆర్డర్ 4/3. ఈ రెండింటిలో 3 4 ఈక్వల్ ఉన్నాయి కాబట్టి వాట్ ఇస్ ఏ ఆఫ్ ఆర్డర్ X transpose Y ఆఫ్ ఆర్డర్ 3/3. ఇప్పుడు వాడు ఏమిచ్చాడు ఇక్కడ ఈ ప్లేస్లో? P A ఇన్వర్స్ P ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్. ఇప్పుడు మళ్ళీ AB ప్రాపర్టీ, AB హోల్ ట్రాన్స్పోజ్ ఉంది అనుకోండి, దీని ప్రాపర్టీ B ట్రాన్స్పోజ్ ఇంటూ A ట్రాన్స్పోజ్. దీనికి రివర్స్లో రాయాలి. ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 మ్యాట్రిసెస్ ప్రోడక్ట్ హోల్ ట్రాన్స్పోజ్ ఇచ్చాడు. దీనికి రివర్స్లో వస్తే B ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్, A ఇన్వర్స్ హోల్ ట్రాన్స్పోజ్, P ట్రాన్స్పోజ్. P ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అంటే P మళ్ళీ A ఇన్వర్స్ హోల్ ట్రాన్స్పోజ్ అండ్ P ట్రాన్స్పోజ్. ఓకే, P యొక్క ఆర్డర్ ఎంత? P ఆఫ్ ఆర్డర్ 2/3. రైట్, ఇవన్నీ ప్రాపర్టీ. P ఆఫ్ ఆర్డర్ 2/3. A ఇన్వర్స్ ఆర్డర్, A ఇన్వర్స్ ఈ సేమ్ యాజ్ ఏం చెప్పాను కదా, ఏ ఆర్డర్ ఎంత ఇచ్చాడు మనకి? ఏ అంటే మనకి వచ్చేది 3/3. ఇన్వర్స్ రాసిన అదే, ట్రాన్స్పోజ్ రాసిన అదే, ఇన్వర్స్ రాసిన అదే. అంటే దీని ఏ ఇన్వర్స్ హోల్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఆర్డర్ 3/3నే ఉంటుంది. ఇన్వర్స్ చేసిన బికాస్ ఇది 3/3, రిప్నే 3/3. P ట్రాన్స్పోజ్ ఆర్డర్ 2/3 ఆర్డర్ 3/2. సో ఇప్పుడు ముందు ఈ రెండు చూస్తే ఆర్డర్ అవుతుంది. ఈ రెండు 2 3 3 ఈక్వల్ ఉంది కాబట్టి ఫస్ట్ దీని ఆర్డర్ 2/3 అవుతుంది. మళ్ళీ ఈ రెండు యాడ్ చేస్తే 2/3 వర్సెస్ 3/2. సో ఇక్కడ కూడా ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఫైనల్ ఆర్డర్ 2/2. కొంచెం ఆర్డర్ తెలుసుకుంటే చాలు. పాజిబిలిటీ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, ఆర్డర్ ఎలా తీసుకోవాలనేది తెలియాలి. ఇది ఎస్ క్లియర్. This question, given that A and alpha A square minus beta A is equals to I, then alpha square plus beta. Alpha A square first A square కనుక్కున్నాం. A square ఇచ్చారు కాబట్టి A square is A into A, that is 1 2 3 5 into 1 2 3 5 into చేసేద్దాం. 1 into 1 1 plus 2 into 3 6, 1 plus 6 7. Next 1 into 2 2 plus 2 5 10, 2 plus 10 12. Next 3 1 is 3, 3 plus 15 18. Next 3 2 6 plus 25, 6 plus 25 31. ఇది A square. మనకి ఇచ్చిందంటే ఆల్ఫా A square మైనస్ బీటా A ప్లస్ 2i. ఇది 2/2 కాబట్టి I we can use the 2/2 ఆల్ఫా A square
alpha into a square. A square we have 7, 12, 18, 31. Minus beta a, that is 1, 2, 3, 5. So 2 into I, 1, 0, 0, 1. Into చేసి కంపేర్ చేస్తే చాలా ఈజీ క్వశ్చన్ ఇది. సో ఫస్ట్ ఇంటూ చేద్దాం. 7 alpha is multiply with alpha. 7 alpha, 12 alpha, 18 alpha, 31 alpha. ఇది నెక్స్ట్ బీటా చూద్దాం. బీటా ఇంటూ 1 బీటా, 2 బీటా, 3 బీటా, 5 బీటా. సో దీన్ని యూనిట్ మ్యాట్రిక్స్ 2 ఇంటిజర్స్ 2, 0, 0, 2. Subtraction of 7 alpha minus beta. 7 alpha minus beta, 12 alpha minus 2 beta. చాలండి, 2 ఎలిమెంట్స్ చాలు. ఆల్ఫా బీటా చాలు, ఈ రెండు మనకు అవసరం లేదు. 2, 0 ఎలిమెంట్స్ ఈక్వల్ చేస్తే చాలు, ఎందుకంటే సేమ్ రిజల్ట్ వస్తుంది. We have 7 alpha minus beta is equals to 2. 12 alpha minus 2 beta is equals to 0. దీని నుంచి 6 alpha is equals to beta వస్తుంది. దీన్ని తీసుకొని దీనిలో పెడతాం. బీటా ప్లస్ 6 alpha పెడితే 7 alpha minus 6 alpha is equals to alpha is equals to 2 వచ్చింది. అంతేనా? ఆల్ఫా 2 పెడితే ఇందులో బీటా అవుతుంది. బీటా ఈజ్ ఈక్వల్స్ టు 12 అయింది. ఆల్ఫా 2 బీటా 12. మనం అడిగిందంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా. వాట్ ఈజ్ ఆస్కింగ్? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా. ఆల్ఫా స్క్వేర్ ఈజ్ 4 ప్లస్ బీటా ఈజ్ 12. 4 plus 12 is 16. Yes, 16 is given as second option, right? మనము జనరల్గా ఎలాంటి డిటర్మినెంట్ చేసినప్పుడు లైక్ ఏబిసి ఆల్ఫా బీటా గామా ట్రిక్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ వాడే హ్యాపీగా ట్రిక్ ఇచ్చేసాడు. ఆల్ఫా ఈజ్వల్ -2 తీసుకోమన్నాడు. కే అడిగాడు. అంటే ఈ డిటర్మినెంట్ ఆల్ఫా ప్లేస్లో -2 తీసుకొని డిటర్మినెంట్ ఎక్స్పాండ్ చేస్తే కే వస్తుంది. కే వస్తుంది, ఓకేనా? ఇప్పుడు ఆల్ఫా ప్లేస్లో -2 పెడదాం. దట్ ఈస్ కే ఈజ్ ఈక్వల్స్ టు డెప్త్ ఆఫ్ 1 minus 2. 1 minus into minus whole square 1. 1, 2 into -2 minus 4. 1 minus 4 minus 3 whole square 9. Next -2 better 3 into -2 minus 6. 1 minus 6 minus 5 whole square is 25. Next 2 minus 2 0. 2 minus 2 into 2 minus 4. 2 minus 4 minus 2 whole square is 4, right? Now 2 into minus 6. 2 minus 6 minus 4 whole square is 16. Next 3 minus 2 1, right? 3 minus 2 1, 1 square is 1. 3 minus 4, 3 minus 4 minus 1 whole square is 1. Next 3, 3 2 6, 3 minus 6 minus 3 whole square is 9. ఈ డిటర్మినెంట్ ఎక్స్పాండ్ చేసుకుంటే చాలు. 1 into 9 4 36 minus 6 minus 16 with -9 into 0 minus 16, right? Plus 25 into 0 minus 16, right? Plus 25 into 0 minus 4. సో దీని వాల్యూ మనకు కావాల్సిన -9 0 minus 16. 0 minus 16. Therefore, this is the 1 into 26, 26 minus 9 into minus 16 minus 25 into 100, 25 into 400. This is equal to 26 plus 144. 26, 20. 20 plus 20, 36 minus 16, 20. 20 plus 144 minus 100. Okay, that is a 164 minus 100 is a 64. కానీ కీలో ఆప్షన్లో 64 లేదు, 66 ఇచ్చాడు. నేను 2-3 సార్లు చెక్ చేసినా నాకు 64 వచ్చింది. మీరు ఒక్కసారి చూడండి, ఒక్కసారి మళ్ళీ మీరు కూడా చెక్ చేయండి. 64 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో 64 ఆల్ఫా సబ్స్టిట్యూషన్ చేసి ఎక్స్పాండ్ చేయండి. వన్స్ అగైన్ యూ ఆల్సో కెన్ చెక్. సో ఐ గాట్ ది 64 ఓన్లీ హియర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఈ సాల్యుబుల్ బై మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఏంటి? మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అంటే ఏ ఇన్వర్స్ తెలియదు. ఏ ఇన్వర్స్ అంటే అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. డెట్ ఏ నాట్ ఈక్వల్స్ టు 0 అయితేనే మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ ఈజ్ పాసిబుల్. డెట్ ఏ నాట్ ఈక్వల్స్ టు 0. ఏ అంటే ఇక్కడ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటే సింపుల్గా ఇక్కడ డెట్ ఆఫ్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటే 1 1 1 1 1 1. ఇక్కడ XYZ కోఎఫిషియన్స్ 1 2 2. ఇక్కడ XYZ కోఎఫిషియన్స్ 1 3 λ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు
0 అయి ఉండాలి. Then only it is possible. Matrix inversion method is possible when it is a non-singular matrix. This expansion 1 into 2 lambda minus 6 minus 1 into lambda minus 2 plus 1 into 3 minus 2. These must be not equals to 0. Lambda value not equals to ఎంత వస్తుందో చూద్దాం. Depth not equal to 0 తీసుకుంటే. Therefore this is 2 lambda minus 6 plus lambda plus 2 plus 1 is not equals to 0. 2 plus lambda 3 lambda minus 6 plus 3 is a minus 3 not equals to 0. Lambda 2 lambda minus 6 minus 1 1 1 1 1 2 2 1 3 lambda, right? So 1 into 2 lambda minus 6 minus 1 into lambda minus 2, this is lambda minus 2. Lambda minus 2 plus 1 into 3 minus 2. So this is 2 lambda minus 6 minus lambda plus 2 plus 1 is 0. Therefore this is, so just wait, 2 lambda minus lambda is lambda minus 6 plus 3 is a minus 3 not equals to 0. Therefore lambda is not equals to 3. Lambda is not equals to 3. ఇక్కడ డిటర్మినెంట్ దట్ ఏలో కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్లో మ్యూ అనేది లేదు. మ్యూ బిలాంగ్స్ టు ఎనీ రియల్ నెంబర్ మనం తీసుకోవచ్చు. అంతే lambda డిటర్మినెంట్ ఈజ్ నాట్ డిపెండ్స్ ఆన్ మ్యూ ఈజ్ బిలాంగ్స్ టు ఎనీ రియల్ నెంబర్. కాబట్టి విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్? యాజ్ అ ఫస్ట్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ మనకి సెకండ్ ఆప్షన్ మ్యూ lambda నాట్ ఈక్వల్స్ టు 3. థర్డ్ ఆప్షన్ కూడా lambda నాట్ ఈక్వల్ 3, కానీ మ్యూ వాల్యూ నాట్ ఈక్వల్ టు 5 అని మనకు కన్ఫర్మేషన్ ఇవ్వలేము. అందుకనే మ్యూ ఇట్స్ నాట్ డిపెండ్స్ అపాన్ మ్యూ వాల్యూ. మ్యూ ఈజ్ ఎనీ రియల్ నెంబర్, రైట్? 100% ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఓన్లీ కరెక్ట్, రైట్? Yes, these are the questions from this TS MCET of year 2023. The topic matrices completely explained. I hope you followed it. If you make sure enjoy this video, please like, share and subscribe. If you have any doubt regarding this video, please put a comment. What is your maybe your requirement also, please put a comment. Definitely I will try to fulfill your requirement. Okay, so have a great time. I conclude this video, so please watch the video till end. Okay, if you have any doubt, please put a comment. We'll see in next video. Till then, have a great time. Take care. Bye bye.